అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మబాద్ ఫఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఇల్లా మా తాబా వ ఆమన వ అమల అమలన్ సాలిహన్ ఫఉలాయిక యుబద్దిలిల్లాహు సయ్యిఆతిహిమ్ హసనాత్ వ కాన అల్లాహు గఫూరర్ రహీమా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహలుల్ ఉగ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు కౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త నుండి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి ఈ కార్యక్రమానికి సభా నిర్వహణకర్త నుండి సోదరుడు ఇలియాస్ అహ్మద్ గారు మరియు నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యము మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. అమీన్ యా రబ్బుల్ ఆలమీన్. నేటి నా అంశము పాపము, పరిహారము, రక్షణ, ఖురాన్ మరియు కితాబే ముఖద్దస్ వెలుగులు. పాపం అంటే ఏమిటి? పాపపు కార్యమని దేనిని అంటారు? పాపానికి పరిహారం ఏమిటి? పాపం ఎలా క్షమించబడుతుంది? రక్షణ ఎలా? ఒక మానవుడు తన పరలోకంలో నిత్య మరణం నుండి అంటే నరకం నుండి తన్ను తాను ఏ విధంగా రక్షించుకోవాలి, నిత్య జీవాన్ని అంటే స్వర్గాన్ని ఎలా పొందాలి అనేది నేటి మన అంశము. ఇది ఖురాన్ మరియు కితాబే ముఖద్దస్ వెలుగులు. ఈ అంశం మీద ప్రసంగించే ముందుగా ఈ రెండు గ్రంథాల పరిచయాన్ని నేను మీకు చేస్తాను. మొదటిది ఖురాన్ గ్రంథం. మీరు నా చేతిలో ఖురాన్ గ్రంథాన్ని చూస్తున్నారు. ఈ ఖురాన్ గ్రంథం యొక్క పరిచయాన్ని మనం చూసుకున్నట్లయితే ఖురాన్లో 2వ సూరా సూరే బఖరా 2వ ఆయత్ని పరిశీలించినట్లయితే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం జాలికల్ కితాబు లా రైబ ఫీహ్ హుదల్ లిల్ ముత్తఖీన్. ఇది అల్లాహ్ గ్రంథము, ఇందులో ఏమాత్రము సందేహము లేదు. అల్లా భీతి కల వారికి ఈ గ్రంథం మార్గదర్శకము. ఈ ఖురాన్ గ్రంథము అల్లాహ్ గ్రంథం అంటే ఏ మానవుని రచన కాదు. ఈ ఖురాన్ గ్రంథాన్ని ఏ మానవుడు రచించకపోతే ఈ గ్రంథం ఎలా వచ్చింది అంటే దీనికి ఖురాన్ గ్రంథం సమాధానం చెప్తుంది. ఖురాన్లో సూరే అష్షూరా 26వ సూరా 193, 194 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే వ ఇన్నహు లతంజీలు బిరబ్బిల్ ఆలమీన్ నజల బిహి రూహుల్ అమీన్ అలా ఖల్బిక లితకూన మినల్ ముంజిరీన్. ఈ ఖురాన్ గ్రంథాన్ని సకల లోకాల ప్రభు నుండి అల్లాహ్ అవతరింపచేశాడు. ఈ ఖురాన్ని విశ్వసనీయమైన జిబ్రైల్ దైవదూత తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి హృదయ పలకంపై అవతరింప చేయటం జరిగింది. ఈ ఖురాన్ అనేది రచించబడిన గ్రంథం కాదు, కానీ ఈ ఖురాన్ అనేది అవతరింప చేయబడినటువంటి గ్రంథము. అవతరింప చేసింది సకల లోకాల ప్రభు అయిన అల్లాహ్. ఈ ఖురాన్ని తీసుకుని వచ్చింది జిబ్రైల్ అనేటువంటి దైవదూత. ఎవరి వద్దకు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు. ఈ ఖురాన్ గ్రంథం గురించి సూరే బఖరా 2వ సూరా 185వ ఆయత్ని మనం పరిశీలించినట్లయితే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం షహ్రు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఈ ఖురాన్ రంజాన్ నెలలో అవతరింప చేయటం జరిగింది. ఈ ఖురాన్ అనేది హుదల్ లిన్నాస్ సమస్త మానవాళికి మార్గదర్శకము. ఈ ఖురాన్ అనేది ఏదో ఒక వర్గం కోసమో ఏదో ఒక ప్రాంతంలో ఉండే ప్రజల కోసమో అవతరింప చేయబడిన గ్రంథం కాదు. ఇది సమస్త మానవాళి కోసం అవతరించినటువంటి గ్రంథం ఖురాన్ గ్రంథం. సత్య అసత్యాలను వేరుపరిచేటువంటి స్పష్టమైన ఉపదేశాలు ఈ ఖురాన్ గ్రంథంలో ఉన్నాయి. మరియు ఈ ఖురాన్ గ్రంథం గురించి ఖురాన్లో సూరే అల్ హిజ్ర్ 15వ సూరా 9వ ఆయత్ని మనం పరిశీలించినట్లయితే ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్రా వ ఇన్నా లహు లహాఫిజూన్. ఈ ఖురాన్ గ్రంథాన్ని నేను అవతరింపచేశాను అని అల్లాహ్ అంటున్నాడు. మరియు దీనిని రక్షించే బాధ్యత కూడా స్వయంగా అల్లాహనే తీసుకుంటున్నాడు. ఖురాన్ అవతరించి దాదాపుగా 1400 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటి వరకు ఈ ఖురాన్లో ఎలాంటి మార్పు చేర్పులు జరగలేదు, జరగబోవు కూడాను. ఎందుకంటే ఈ ఖురాన్ గ్రంథాన్ని రక్షించే బాధ్యత స్వయంగా సృష్టికర్తన అల్లానే తీసుకున్నాడు. ఇది ఖురాన్ గ్రంథం గురించినటువంటి క్లుప్తమైన పరిచయం. నేటి అంశం ఖురాన్ మరియు కితాబే ముఖద్దస్ వెలుగులు. కితాబే ముఖద్దస్ ఏమిటి?
ఈ గ్రంథం ఏమిటి అంటే, మీరు నా చేతిలో చూస్తున్నారు, ఇది కితాబే ముఖద్దస్. దీని యొక్క పరిచయాన్ని మనం చూసినట్లయితే, ఈ కితాబే ముఖద్దస్ యొక్క పరిచయాన్ని చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కన్నా పూర్వము మొట్టమొదటి మానవుడండి ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు చూసుకున్నట్లయితే, సృష్టికర్త నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవాళికి సందేశం అందించడం కోసము ఆయా ప్రాంతాలలో ఆయా జాతులలో దాదాపుగా 1,24,000 మంది ప్రవక్తలని ప్రవహింపచేసి, ఆ ప్రవక్తల వద్దకు తన గ్రంథాలను, తన సహీఫాలను అంటే ప్రతులను అవతరింపచేసి ప్రజలకు సందేశం అందించడం జరిగింది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే, మూసా అలైహిస్సలాం అనే దైవ ప్రవక్త వద్దకి సృష్టికర్త అయిన అల్లాహ్ తౌరాత్ గ్రంథాన్ని అవతరింపచేయడం జరిగింది ఇస్రాయేలు ప్రజల కొరకు. అదేవిధంగా దావూద్ అలైహిస్సలాం వద్దకు జబూర్ అనే గ్రంథాన్ని అవతరింపచేయడం జరిగింది. అదేవిధంగా మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం దగ్గరికి ఇంజీల్ గ్రంథాన్ని అవతరింపచేయడం జరిగింది. ఇంకా అనేక మంది ప్రవక్తల వద్దకు సహీఫాలను అంటే ప్రతులను కూడా అవతరింపచేయడం జరిగింది. అయితే ఈ గ్రంథాలు, ఈ ప్రతులు వారికి అవతరింపచేసి వాటిని విశ్వసించి ఆ గ్రంథాలు ఆ ప్రతుల ప్రకారంగా ఆచరించాలి అని చెప్పడమే కాకుండా, ఈ గ్రంథాల యొక్క రక్షణ బాధ్యత కూడా మీదే అని దేవుడు ఆ గ్రంథాలను రక్షించే బాధ్యత ఆయా ప్రజల మీద ఉంచడం జరిగింది. కానీ సోదర మహాశయులారా, ప్రజలు ఆ గ్రంథాలని రక్షించడంలో విఫలమైపోయారు. ఉదాహరణకి మూసా అలైహిస్సలాంకి అల్లాహ్ ఇచ్చినటువంటి తౌరాత్ గ్రంథం ఏదైతే ఉందో, ఈ తౌరాత్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు వారికి ఇష్టం లేనటువంటి దేవుని ఆజ్ఞలు తీసివేశారు. వారికి మనసుకు నచ్చినటువంటి విషయాలు కలిపేసుకున్నారు. తౌరాత్లో అనేక విషయాలు తీసివేయబడ్డాయి, తౌరాత్ గ్రంథంలో అనేక విషయాలు కలిపివేయబడ్డాయి. తౌరాత్ అనేక మార్పు చేర్పులకు గురి అయ్యి ఈరోజు దాని యొక్క అవశేష రూపం మనకి అందుబాటులో ఉంది. ఆ గ్రంథం ఎక్కడ ఉంది? తౌరాత్ యొక్క మార్పు చేర్పులకు గురైన అవశేష రూపము అంటే ఈ కితాబే ముఖద్దస్లోని మొదటి 5 గ్రంథాలు అంటున్నారు యూదులు. ఈ మొదటి 5 గ్రంథాలు ఏమిటి అంటే, ఒకటి పైదాయిష్ గ్రంథము, రెండోది ఖురూజ్ గ్రంథము, మూడోది అహబార్ గ్రంథము, నాలుగోది గింతి గ్రంథము, ఐదోది ఇస్తిస్నా గ్రంథము. ఈ 5 గ్రంథాలని మోషే ధర్మశాస్త్రం అని కూడా కొందరు పిలుస్తారు. దీన్ని మూసాకి షరియత్ అని అంటారు. యూదులు అంటున్నారు ఇదే తౌరాత్ అని. ఇది తౌరాత్ యొక్క మార్పు చేర్పులకు గురైనటువంటి అవశేష రూపంలో నుండి ఈ 5 గ్రంథాలు కితాబే ముఖద్దస్లోని మొదటి 5 గ్రంథాలు. అదేవిధంగా దావూద్ అలైహిస్సలాంకి అల్లాహ్ ఇచ్చినటువంటి గ్రంథం జబూర్. ఈ జబూర్ గ్రంథాన్ని రక్షించడంలో కూడాను ఆ ప్రజలు విఫలులైపోయారు. ఈ గ్రంథంలో నుంచి అనేక విషయాలు తీసివేశారు, అనేక వారి సొంత విషయాలు ఈ గ్రంథంలో కలిపివేశారు. ఈ గ్రంథం యొక్క అవశేష రూపము ఈరోజు కితాబే ముఖద్దస్లో ఒక గ్రంథంగా కనబడుతుంది. అదేవిధంగా మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాంకి సృష్టికర్తన అల్లాహ్ ఇంజీల్ గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇంజీల్ గ్రంథాన్ని కూడా ప్రజలు భద్రపరచలేకపోయారు. ఇంజీల్ గ్రంథంలో అనేక విషయాలు తీసివేయబడ్డాయి, అనేక విషయాలు ఇంజీల్ గ్రంథంలో కలిపివేయబడ్డాయి. ఈ ఇంజీల్ గ్రంథం యొక్క మార్పు చేర్పులకు గురైనటువంటి మిగిలి ఉన్న అవశేష రూపము ఈరోజు కితాబే ముఖద్దస్లో 4 గ్రంథాల రూపంలో మనకు కనబడుతుంది. అవి ఏమిటంటే, ఒకటి మత్తాకా ఇంజీల్, మర్కుస్కా ఇంజీల్, లూకా ఇంజీల్, యోహన్నా ఇంజీల్. ఈ కితాబే ముఖద్దస్లో ఈ 3 గ్రంథాలే కాకుండా కొంతమంది ప్రవక్తలకు ఇవ్వబడిన సహీఫాలు అంటే ప్రతుల యొక్క అవశేష రూపాలు, కొంతమంది ప్రవక్తల యొక్క చరిత్రలు, కొంతమంది చరిత్రకారులు రాసినటువంటి కొన్ని గ్రంథాలు కూడా ఈ కితాబే ముఖద్దస్లో ఉన్నాయి. కితాబే ముఖద్దస్ అనేది ఒక గ్రంథంగా కనబడుతున్నటువంటి అనేక గ్రంథాల కలయిక. ఇది ఈ కితాబే ముఖద్దస్ గ్రంథం యొక్క క్లుప్తమైన పరిచయం. అయితే నేటి అంశం పాపము, పరిహారము, రక్షణ ఖురాన్ మరియు కితాబే ముఖద్దస్ వెలుగులో. ఈ పాపాన్ని గురించి మనం చూసినట్లయితే, నేడు మనం జీవితం గడుపుతున్న ఈ మన నేటి ఈ సమాజంలో ఎటు చూసినా పాపం వీర విహారం చేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మానవుడు ఆధ్యాత్మికతలో ఎంత వేగంగా అయితే ముందుకు వెళ్తున్నాడో అంతకన్నా వేగంగా పాపపు కార్యాలు కూరుకొని పోతున్నాడు. ఈ సమాజంలో నేడు దేని వేగానైనా లెక్క కట్టి చెప్పొచ్చేమో, కానీ పాపాలు ఎంత వేగంగా ప్రపంచంలో వ్యాపించిపోతున్నాయో దాని వేగాన్ని లెక్క కట్టి చెప్పడం సాధ్యం కాదేమో అనిపిస్తుంది. అసలు మన సమాజంలో పాపాలు ఇంత విరివిగా వ్యాపించడానికి గల కారణం ఏమిటి అంటే, అనేక కారణాల్లో ఒక కారణం ఏమిటంటే, అసలు పాపము గురించిన సరియైన అవగాహన లేకపోవటం. అసలు ఏది పాపపు కార్యము, ఏది పాపపు కార్యము కాదు అనే విషయంలోనే ప్రజలలో భేదాభిప్రాయాలు ఉండడం. ఉదాహరణకి మన సమాజంలోని ఒక వర్గం వారు అంటున్నారు,
దేవుడు ఒకడే ఉన్నాడు, సృష్టికర్త అయిన దైవం ఒకడే ఉన్నాడు, ఆయన అద్వితీయుడు, రెండు కానటువంటి వాడు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప మరొక దైవం లేడు, ఆయనను మాత్రమే ఆరాధించాలి, దేవుణ్ణి కాకుండా ఇంకెవరినైనా ఆరాధించడము మహా గొప్ప పాపము అని ఒక వర్గం వారు అంటుంటే, సమాజంలోని మరొక వర్గం వారు అంటున్నారు, లేదండి అదేమీ లేదు, దేవుడు ఒకడే అద్వితీయుడు, రెండు కానివాడు అన్నది వాస్తవం కాదు, దేవుళ్ళు ముగ్గురు ఉన్నారు, దేవుడు త్రిత్వమై ఉన్నాడు, దేవుడు త్రియేకమై ఉన్నాడు, దైవత్వంలో ముగ్గురికి భాగస్వామ్యం ఉన్నది, దేవుడు త్రిత్వము అన్నది నిజము, త్రిత్వము కాదు అన్నది పాపము అని మరొక వర్గం వారు అంటున్నారు. మన సమాజంలోని మరొక వర్గం వారు ఏమంటున్నారంటే, ఇది పాపము అది పాపమని అనకూడదు, ఎవరి విశ్వాసాలు వారివే, ఎవరినైనా దేవుడిగా నమ్ముకోవచ్చు, ఇతను దేవుడు కాదు అని అనకూడదు, ఏది పాపము కాదు అని మరొక వర్గం వారు అంటున్నారు. అంటే ఏది పాపము ఏది పాపము కాదు అనే విషయంలో ప్రజలలో సరైన అవగాహన లేదు. ఇది ఒక ముఖ్యమైన కారణంగా చెప్పొచ్చు మన సమాజంలో పాపము విరివిగా పెరిగిపోవటానికి. అసలు ఇది పాపపు కార్యము, ఇది పాపపు కార్యము కాదు, ఇది పుణ్యకార్యము, ఇది పుణ్యకార్యము కాదని ఎవరు నిర్ణయిస్తారు? స్వయంగా మానవుడే తనకు తానుగా నిర్ణయించుకుంటాడా, లేక ఈ మానవుణ్ణి సృష్టించిన ఆ దైవం నిర్ణయిస్తాడా? అంటే సృష్టికర్త తన దైవమే నిర్ణయిస్తాడు. దేవుడు ఏది పాపము అంటే అది పాపము, దేవుడు ఏది పుణ్యము అంటే అది పుణ్యము. ఈ విషయానికి మానవుడు విధేయత చూపాలి. సోదర మహాశయులారా, ప్రజలలో ఉన్నటువంటి ఆలోచనను మనం చూసుకున్నట్లయితే మన సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గంలోని కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే, అసలు ఈ మానవుడు అనేవాడు పుట్టుకతోనే పాపాన్ని కలిగి ఉన్నాడు, జన్మతనే పాపాన్ని కలిగి ఉన్నాడు ఈ మానవుడని ఒక వర్గంలోని కొంతమంది అంటున్నారు. ఈ మాట విని సమాజంలోని మిగిలిన వర్గాల వారు అంటున్నారు, ఇదెక్కడి విడ్డూరం అండి, పుట్టుకతోనే మానవుడు పాపి ఎలా అవుతాడు? ఒక మానవుడు పుట్టిన తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత ఏదైనా పాపపు కార్యం చేస్తే కదా అతనికి పాపం వస్తుంది, పుట్టుకతోనే అతను పాపి ఎలా అవుతాడు అని మిగిలిన వర్గాల వారు ఆశ్చర్యపోతున్నారు. అయితే మానవుడు పుట్టుకతోనే పాపాన్ని కలిగి ఉన్నాడు అనే వర్గంలోని కొంతమంది వారు చెప్తున్న వివరణ ఏమిటంటే, మానవులందరి తండ్రి, మానవులందరి తల్లి అయినటువంటి ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం, ఈ ఆదం హవ్వాని సృష్టికర్త అనేటువంటి అల్లా సృష్టించిన తర్వాత వీరిద్దరిని కూడా స్వర్గంలో ఉంచడం జరిగింది. స్వర్గంలో ఉంచి మీరు ఏదైనా తినండి, ఏదైనా తాగండి, కానీ ఈ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు, ఈ చెట్టు పండు తినకూడదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ఆదం హవ్వా దేవుని ఆజ్ఞను మితిమీరి, ఆజ్ఞను ఉల్లంఘించి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు, ఆ చెట్టు పండు తిన్నారు. ఆజ్ఞ అతిక్రమణ చేయటం వల్ల ఆదం హవ్వాకి పాపము వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది, ఇది వాస్తవం కూడాను. ఆ తర్వాత ఏమంటున్నారంటే, వారిద్దరికి వచ్చిన పాపం ఏదైతే ఉందో అది వారితోనే ఆగలేదు, వారి ద్వారా వారి సంతానానికి వ్యాపించింది. ఆదం హవ్వ ద్వారా పుట్టిన ప్రతి మానవుడికి పాపం వచ్చేసింది. ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి మానవుడు కూడాను పుట్టుకతోనే ఆదాం చేసిన పాపాన్ని పంచుకొని పుడుతున్నాడు. అంటే ఈరోజు ఈ సభలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా పుట్టుకతోనే పాపాన్ని కలిగి ఉన్నాడని ఈ జన్మతా పాప సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి ఒక వర్గం వారు అంటున్నారు. మరి ఈ పాపం ఎలా క్షమించబడుతుంది అంటే వారు అంటున్నారు, స్వయానా దేవుడే భూమి మీదికి ఈసా అలైహిస్సలాంగా వచ్చేశారు అని కొందరంటుంటే, స్వయానా దేవుడే తనకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడిని భూమి మీదికి పంపించాడు. ఆయన ఎవరంటే మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాం. మరి ఆ ఈసా అలైహిస్సలాం భూమి మీదికి వచ్చి సమస్త మానవాళి పాపాల కోసము తన రక్తాన్ని చిందించి తను ప్రాణాలు బలిగా అర్పించేశారు. ఇది పాపాల పరిహారము. ఎవరైతే ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతారో వారి పాపాలు క్షమించబడతాయి, నమ్మకపోతే వారి పాపాలు క్షమించబడవు అంటున్నారు. అయితే సోదర మహాశయులారా, మానవుడు జన్మతా పాపియా? ఇది వాస్తవమా? దీని గురించి ఖురాన్ ఏమంటుంది? దీని గురించి కితాబే ముఖద్దస్ ఏం సమాధానం చెప్తుంది? ఈ గ్రంథాల వెలుగులో మనం పరిశీలిద్దాం. దీనికి కితాబే ముఖద్దస్లో మత్తాకా ఇంజీల్ 19వ అధ్యాయము 13-14 వాక్యాలు చూసుకున్నట్లయితే, అక్కడ ఈసా అలైహిస్సలాంతో ప్రార్థన చేయించుకోవడం కొరకు కొంతమంది వారి చిన్న పిల్లలను తీసుకుని వస్తారు. వచ్చినప్పుడు ఈసా అలైహిస్సలాం యొక్క శిష్యులు వారిని ఆటంకపరుస్తారు, వారిని ఈసా అలైహిస్సలాం దగ్గరికి రానివ్వరు. అప్పుడు ఈసా అలైహిస్సలాం అంటున్నారు, చిన్న పిల్లల్ని ఆటంకపరచుకుడి, వారిని నా వద్దకు రానివ్వుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అంటున్నారు. అంటే పరలోక రాజ్యం ఇలాంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పాపరహితులది, ఇలాంటి పరిశుద్ధులది అంటున్నారు.
అంటే చిన్నపిల్లలు అప్పుడే పుట్టినవారు ఎవరైతే ఉన్నారో వారు పాపరహితులు, వారు పరిశుద్ధులు అని ఈసా అలైహిస్సలాం అంటున్నారు. పిల్లలు పుట్టుకతోనే పాపాన్ని కలిగి ఉన్నారన్న సిద్ధాంతాన్ని ఈసా అలైహిస్సలాం తప్పు అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. ఒక విషయాన్ని ఆలోచించాలి. మరి ఒక మానవుడు పుట్టుకతోనే పాపాన్ని కలిగి ఉంటే, ఒక మానవుడు పుట్టి ఒక రోజుగా చనిపోయాడు బాబు, లేక ఒక వారానికి చనిపోయాడు, లేక ఒక సంవత్సరానికి చనిపోయాడు అంటే అతను పెద్ద అవ్వలేదు, ఏ విషయాన్ని తెలుసుకోలేదు, ఏ విషయాన్ని నమ్మలేదు అంటే అతను పాపం క్షమించబడలేదనే కదా ఈ జన్మతా పాప సిద్ధాంతం ప్రకారముగా. పిల్లలు చనిపోతే పాపంతోనే పుట్టారు, పాపంతోనే చనిపోయారు కాబట్టి వారు స్వర్గానికి వెళ్తారా, నరకంలోకి వెళ్తారంటే ఈ జన్మతా పాప సిద్ధాంతం నమ్ముతున్నటువంటి వారి ప్రకారంగా చనిపోయిన పిల్లలందరూ నరకంలోకే వెళ్తారు. ఎందుకంటే పాపం వారిది క్షమించబడలేదు కదా, వారు పెద్దవారై ఈసా అలైహిస్సలాం మా పాపాల కోసం చనిపోయారని నమ్ముకోలేదు కదా అన్నది ఈ సిద్ధాంతం. అంటే ఈ సిద్ధాంతాన్ని ఈసా అలైహిస్సలాం వారు ఏమంటున్నారు, పరలోక రాజ్యం ఇలాంటి వారేదే, ఈ చిన్నపిల్లలు పరలోక రాజ్యంలో ఉంటారు, చిన్నపిల్లల్లో పాపం లేదు, జన్మతా పాప సిద్ధాంతం వాస్తవం కాదని ఇక్కడ కితాబే ముఖద్దస్ మనకి సాక్ష్యం చెప్తుంది. మరొక విషయం ఏమిటంటే మానవులందరూ జన్మతా పాపులే, ఈ పాపం యొక్క క్షమాపణ కొరకే ఈసా అలైహిస్సలాం భూమి మీదకి వచ్చారు అంటే ఈసా అలైహిస్సలాం భూమి మీదకి రాకముందు భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా పాపంలో ఉన్నట్టే కదా, మానవులందరూ పాపులే కదా. కానీ ఈసా అలైహిస్సలాం ఏమంటున్నారో చూద్దాం. కితాబే ముఖద్దస్ మత్తా ఇంజీల్ 9వ అధ్యాయము 12, 13 వాక్యాలు చూసుకున్నట్లయితే అక్కడ ఈసా అలైహిస్సలాం అంటున్నారు, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కరలేదు, మారు మనసు పొందుటకు సువార్త నమ్ముడని నేను పాపులను పిలవవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. ఈసా అలైహిస్సలాం అంటున్నారు, నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను, మారు మనసు పొందండి, నా మాట నమ్మండి అని నేను పాపులను పిలవడానికి వచ్చాను తప్ప నీతిమంతులను పిలవడానికి రాలేదు. అంటే భూమి మీద ఎవరెవరు ఉన్నారు, పాపులు మాత్రమే కాదు, పాపులతో నీతిమంతులు కూడా ఉన్నారు, మానవులందరూ పాపులే అన్న ఆలోచన వాస్తవం కాదని ఈసా అలైహిస్సలాం కితాబే ముఖద్దస్లో సాక్ష్యం చెప్తున్నారు. మరి మానవుడు జన్మతా పాపి అయితే మానవులందరూ పాపులే ఉండాలి కదా, కాదు, మానవులందరూ పాపులు కాదు, మానవుడు జన్మతా పాపి కాదు. మరి పాపులు ఎక్కడి నుంచి వచ్చారు, పాపులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు కదా, అంటే ఈ పాపులు ఎక్కడి నుంచి వచ్చారంటే వారేదో పాపపు కార్యాలు చేశారు కాబట్టి వారు పాపులుగా మారారు. వారిని మారు మనసు పొందండి, నా మాట నమ్మండి అని చెప్పడం కోసం ఈసా అలైహిస్సలాం వచ్చానంటున్నారు. మరొక విషయాన్ని చూస్తే ఆదాం చేసిన పాపం మానవులందరికీ సంక్రమించింది అంటే ఆదాం యొక్క సొంత కుమారుడైన హేబేలుకు పాపం వచ్చి ఉండాలి కదా. హేబేలు ఎవరు, ఆదాం యొక్క సొంత కుమారుడు, అతనికి పాపం సంక్రమించి ఉండాలి కదా. కానీ ఈసా అలైహిస్సలాం వారు ఏమంటున్నారో తెలుసా, మత్తా ఇంజీల్ 23వ అధ్యాయము 35వ వాక్యం చూసినట్లయితే నీతిమంతుడైన హేబేలు ఎవరట, నీతిమంతుడు, అతనిలో పాపం లేదని ఈసా అలైహిస్సలాం అంటున్నారు. ఆదాం పాపము తన సొంత కుమారుడైన హేబేలుకే సంక్రమించినప్పుడు సమస్త మానవాళికి సంక్రమించింది అనడము ఎంతవరకు వాస్తవం అంటే అది వాస్తవం కాదు. మానవులందరికీ పాపం సంక్రమించింది. ఆదాం పాపం అన్నది ఎలాంటి విషయం అంటే, ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, అయితే ఆ వ్యక్తి దొంగతనం చేశాడు కాబట్టి అతని కుమారుణ్ణి, అతని మనవణ్ణి దొంగ అని పిలవచ్చా? ఒక వ్యక్తి దొంగతనం చేశాడు కాబట్టి అతని కుమారుణ్ణి, అతని మనవణ్ణి శిక్షించవచ్చా? ఏ చట్టమైనా ఒప్పుకుంటుందా అంటే ఏ చట్టము ఒప్పుకోదు. ఏ చట్టము ఒప్పుకున్నప్పుడు దేవుడి చట్టం ఒప్పుకుంటుందా? దేవుడి చట్టం కూడా ఒప్పుకోదని మనకి కితాబే ముఖద్దస్ సాక్ష్యం చెప్తుంది. కితాబే ముఖద్దస్లో మనం చూసుకున్నట్లయితే తౌరాత్ యొక్క అవశేష రూపంలో ఉన్నటువంటి 5 గ్రంథాలలో ఒక గ్రంథమైనటువంటి ఇస్తిస్రా గ్రంథంలో 24వ అధ్యాయం 16వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకి మరణ శిక్ష విధింపకూడదు అని ఉంది. అంటే తండ్రి ఒక తప్పు చేస్తే ఆ శిక్ష కుమారుడికి విధించకూడదు, కుమారుడు తప్పు చేస్తే ఆ తప్పు యొక్క శిక్ష తండ్రికి విధించకూడదు అనేది ఇక్కడ కితాబే ముఖద్దస్ చెబుతున్నటువంటి సాక్ష్యం. అంటే ఆదాం చేసిన పాపము ఆదంతోనే ఉంటుంది తప్ప ఆదాం యొక్క సంతానానికి మానవాళికి పాపం రాదు అన్న విషయము కితాబే ముఖద్దస్ వెలుగులో మనం చూసాం. మరి ఖురాన్ ఏమంటుంది? ఖురాన్ ఈ మానవుడు జన్మతా పాపి అన్న విషయంలో ఖురాన్ ఏమని మాట్లాడుతుందంటే, ఖురాన్ గ్రంథం సూరా నజ్మ్ 53వ సూర 38వ ఆయతను మనం పరిశీలించినట్లయితే, పాపాల భారం మోసేవాడెవడూ కూడాను ఇతరుల పాపాల భారం మోయడు, ప్రతివాడు కూడాను తాను సంపాదించుకున్న తప్ప మరి ఏదీ పొందడు. పాపాల భారం మోసేవాడు ఇంకొకరి పాపాల భారం మోయడు. అంటే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆదం చేసిన పాపం భారం మోయరు.
అని ఖురాన్ స్పష్టంగా మానవుడు జన్మతా పాపి అన్న సిద్ధాంతాన్ని ఖండిస్తుంది. మరియు ఆదాం హవ్వ వారు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో, మరి ఏమైంది ఆ పాపం? వారి పాపం వారితోనే ఉండిపోయిందా? మరి ఆ పాపం ఏం జరిగింది అంటే ఖురాన్ గ్రంథం దానికి సమాధానం చెప్తుంది. ఖురాన్లో సూరే ఆరాఫ్ 7వ సూర 23వ ఆయత మనం పరిశీలించినట్లయితే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఖాల రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. వారిద్దరూ కూడా ప్రార్థిస్తున్నారు. ఎవరిద్దరు? ఆదం అలైహిస్సలాం, హవ్వ అలైహిస్సలాం ప్రార్థిస్తున్నారు. ఎప్పుడు? వారు పండు తిని పాపం చేసిన తర్వాత ఏమని ప్రార్థిస్తున్నారు? ఓ మా ప్రభు అయిన అల్లాహ్, మాకు మేము అన్యాయం చేసుకున్నాం, మేము పాపం చేశాము. నీవు మమ్మల్ని క్షమించకపోతే, నీవు మమ్మల్ని కరుణించకపోతే మేము నాశనమైపోయే వారిలో కలిసిపోతాము. నువ్వు మమ్మల్ని క్షమించు అని ప్రార్థించారు అని ఖురాన్ చెప్తుంది. ఖురాన్ గ్రంథంలో సూరే బఖ్రా 2వ సూర 37వ ఆయత మనం పరిశీలించినట్లయితే, మరి వారి ప్రార్థన అంగీకరించబడిందా? వారి పాపాన్ని అల్లా క్షమించాడా అంటే అల్లా సుబ్హానహు వ తఆలా అక్కడ తెలియచేస్తున్నాడు. సూరే బఖ్రా 2వ సూర 37వ ఆయతలో అల్లా వారికి కొన్ని వాక్యాలు నేర్పారు. వారు ఏదైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థన వాళ్ళకి నేర్పిందే అల్లా సుబ్హానహు వ తఆలా. నేర్పిన తర్వాత ఆదం హవ్వ వారిద్దరు కూడా పశ్చాత్తాపడి అల్లాతో క్షమాపణ కోరుకున్నారు. అల్లా వారి పాపాన్ని క్షమించేశాడు. అల్లా అనంతంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. అంటే కితాబే ముఖద్దస్ గ్రంథం ప్రకారముగా మరియు ఖురాన్ ప్రకారముగా మానవుడు జన్మతా పాపాన్ని కలిగి ఉన్నాడు అన్న విషయము వాస్తవము కాదు అన్న విషయం మనం చూసాం. అయితే సోదర మహాశయులారా, మరొక విషయం ఏమిటంటే, సమాజంలోని ఒక వర్గంలోని కొంతమంది ఆలోచన ప్రకారముగా పాపము గురించి వారు అంటున్నారు, పాపము అంటే వేరువేరు పాపాలు ఏమీ లేవు, అన్ని పాపాలు కూడా సమానమే అని అంటున్నారు. ఇది ఎందుకు ఇలా అంటున్నారంటే, కితాబే ముఖద్దస్ గ్రంథంలో యోహన్నాకి పహలీ ఖత్, యోహన్నా రాసినటువంటి మొదటి పత్రిక ప్రకారంగా 3వ అధ్యాయం 4వ వాక్యం ప్రకారంగా ఆజ్ఞ అతిక్రమము పాపము అని ఉంది. ఏ ఆజ్ఞ అతిక్రమించినా పాపమే. పాపానికి వచ్చే జీతం మరణము, అంటే నరకంలోకి వెళ్తారు పాపం చేస్తే. అంటే మీరు ఏ తప్పు చేసినా అది పాపమే, దానికి నరకంలోకి వెళ్తారు. అంటే మీరు చిన్న అబద్ధమాడినా, వ్యభిచారం చేసినా, చిన్న అబద్ధమాడినా, ఎవరినైనా హత్య చేసినా, చిన్న అబద్ధం ఆడినా, దేవుణ్ణి కాకుండా వేరేవరిని ఆరాధించినా, ఇవన్నిటికీ సమానమైన పాపమే వస్తుందని అంటున్నారు. కానీ ఖురాన్ మరియు కితాబే ముఖద్దస్ ప్రకారముగా ఇది వాస్తవం కాదు. ఖురాన్ మరియు కితాబే ముఖద్దస్ ప్రకారముగా పాపము అనేది 3 రకాల పాపాలు ఉన్నాయి. దీనికి ఖురాన్ తెలియచేస్తుంది. ఆ 3 రకాల పాపాలు ఏమిటంటే, మొదటిది షిర్క్, అంటే గొప్ప పాపము, ఘోరమైన పాపము, అతిపెద్ద పాపము మొదటిది. రెండోది గునాయే కబీరా, పెద్ద పాపాలు. మూడోది గునాయే సగీరా, చిన్న చిన్న పాపాలు. 3 భాగాలుగా విభజించి ఖురాన్ చెప్తుంది పాపాలు 3 వేరువేరుగా ఉన్నాయని. కితాబే ముఖద్దస్ కూడా తెలియచేస్తుంది పాపాలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి గొప్ప పాపము, రెండోది మరణకరమైన పాపాలు, అంటే ఆ పాపం చేసే వారికి మరణశిక్ష విధించాలి, మరణకరమైన పాపాలు. మూడోది మరణకరం కాని పాపాలు, అంటే వారికి ఆ తప్పు చేసే మరణశిక్ష మాత్రం ఉండదు, చిన్న పాపాలు. దీంట్లో మొదటి విషయం గురించి చూద్దాం, మొదటి పాపం గురించి. అదేమిటి? ఖురాన్ చెప్తుంది, కితాబే ముఖద్దస్ కూడా సాక్ష్యం ఇస్తుంది, మొదటి పాపము గొప్ప పాపము, ఘోరమైన పాపం. దీని గురించి ఖురాన్ ఏముంటుందంటే, ఖురాన్లో సూరే లుఖ్మాన్ 31వ సూర 13వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఇన్న షిర్క లజుల్మున్ అజీమ్. షిర్క్ అనే పాపము చాలా గొప్ప పాపము, చాలా చెడ్డ పాపము. షిర్క్ అంటే ఏమిటి? అల్లాహ్తో పాటు, సృష్టికర్త అయిన దేవునితో పాటు సహపాఠి కల్పించడము. దేవునితో పాటు ఇతను కూడా దేవుడే, ఇతనికి కూడా దేవునిలో భాగస్వామ్యం ఉన్నది అనడము షిర్క్, ఘోరమైన పాపం అని ఖురాన్ అంటుంది. ఖురాన్లో సూరే బయనా 98వ సూర 6వ ఆయతని మనం పరిశీలించినట్లయితే, వల్ ముష్రికీన ఫీ నారి జహన్నమ ఖాలిదీన ఫీహా. ఎవరైతే అల్లాతో పాటు, సృష్టికర్తన నిజమైన దేవునితో పాటు ఇతరులను కూడా దేవుళ్ళుగా చేసుకుంటారో వారు నరకంలోకి వెళ్తారు, వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు. ఇది ఘోరమైన పాపం గురించి ఖురాన్ ఉంటుంది. అంటే దేవునితో పాటు సహపాఠి కల్పించడం అంటే ఏమిటి? ఈ గొప్ప పాపానికి ఉదాహరణ ఏమిటంటే, ఒక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, మొదటి ఉదాహరణ, అల్లా యొక్క ప్రవక్తలలో ఒక ప్రవక్త అయినటువంటి మర్యం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం కూడా దేవుడే అనడము ఈ ఘోరమైన పాపానికి ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు.
అదేమిటి? మర్యం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం ఎవరైతే ఉన్నారో, ఈ ఈసా అలైహిస్సలాం అల్లా యొక్క ప్రవక్త. ఈ అల్లా యొక్క ప్రవక్త అయినటువంటి ఈసా అలైహిస్సలాం కూడా దేవుడే. ఈసా అలైహిస్సలాంకి కూడా దైవత్వం ఉన్నది, దైవత్వంలో భాగస్వామ్యం ఉన్నది అని అనటము షిర్క్ అని ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. దీని గురించి ఖురాన్ ఏముంటుందంటే, ఖురాన్లో సూరే మాయిదా 5వ సూర 72వ ఆయతని మనం పరిశీలించినట్లయితే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, లఖద్ కఫరల్ లజీన ఖాలు ఇన్నల్లాహ హువల్ మసీహ్ ఇబ్ను మర్యం వఖాలల్ మసీహ్ యా బనీ ఇస్రాయీల్ ఉబుదుల్లాహ్ రబ్బీ వ రబ్బకుమ్ ఇన్నహు వయముష్రికు బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నత వమవాహున్ నార్ వమా లిజ్జాలిమిన్ మిన్ అన్సార్. ఎవరైతే మర్యం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాంని దేవుడు అని అంటారో, వారు నిశ్చయముగా విశ్వాసానికి పాల్పడ్డారు, వారు ఘోరమైన పాపం చేశారు. వాస్తవానికి మెస్సయ్యా ఇలా అన్నారు. ఏమిటది? యా బనీ ఇస్రాయిల్, ఓ ఇశ్రాయేలు సంతతి వారలారా, ఓబుదుల్లా, అల్లాను ఆరాధించండి. రబ్బీ వ రబ్బకుం, ఆయన నాకు దేవుడే మీకు దేవుడే. అల్లా నాకు దేవుడే మీకు దేవుడే, అల్లాను మాత్రమే ఆరాధించండి అని మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాం చెప్పారు. మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాంని దేవుడు, దేవునిలో భాగము అని చెప్పడము ఘోరమైన పాపానికి ఒక ఉదాహరణగా మనం ఖురాన్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ ఘోరమైన పాపానికి మరొక ఉదాహరణ ఏమిటంటే, దేవుడు ఒక్కడే అద్వితీయుడు, రెండు కానివాడు అన్నది వాస్తవమైతే, లేదు దేవుడు త్రిత్వమైన వాడు, దైవత్వంలో ముగ్గురు భాగస్వాములు ఉన్నారు అనడము ఈ గొప్ప పాపానికి మరొక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ ముగ్గురు ఎవరు అంటే, నసారా అని తమకు తాముగా చెప్పుకున్న వర్గం వారు అంటున్నారు. ఈ నసారా ఎవరు అంటే, ఖురాన్ అంటుంది గ్రంథ ప్రజలు. గ్రంథ ప్రజలకు ఉదాహరణ యహూద్ అంటే యూదులు మరియు నసారా. ఈ నసారా ఏమంటున్నారంటే, అల్లాహ్ దేవుడే అంటే సృష్టికర్తన దేవుడు దేవుడే, ఆ దేవుని యొక్క ప్రవక్త అయిన ఈసా అలైహిస్సలాం కూడా దేవుడే, మరియు దేవుని దూత అయినటువంటి జిబ్రాయిల్ అలైహిస్సలాం అంటే పరిశుద్ధాత్మ కూడా దేవుడే. ఈ ముగ్గురు దైవాలు అని కొందరంటుంటే, మరికొంతమంది నసారా ఏమంటున్నారంటే, అల్లా దేవుడే, అల్లా యొక్క ప్రవక్త అయిన ఈసా అలైహిస్సలాం దేవుడే, ఈసా అలైహిస్సలాం యొక్క తల్లి అయినటువంటి మర్యం కూడా దేవుడే, దేవతనే అంటున్నారు. అంటే ముగ్గురు దైవాలు, దేవుడు త్రిత్వమైన వాడు, దేవుడు త్రియేకమైన వాడు అంటున్నారు. ఇది గొప్ప పాపానికి ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. దీని గురించి ఖురాన్ ఉంటుంది. ఖురాన్లో సూరే మాయిదా 5వ సూర 73వ ఆయతని మనం పరిశీలించినట్లయితే, లఖద్ కఫరల్ లజీన ఖాలు ఇన్నల్లాహ సాలిసు సలాస వమా మిన్ ఇలాహిన్ ఇల్లా ఇలాహున్ వాహిద్. ఎవరైతే దేవుళ్ళు ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురులో మూడోవాడు అల్లా అని అంటారో, వారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే, వారు గొప్ప పాపం చేశారు, వారు అవిశ్వాసులైపోయారు. వాస్తవానికి దేవుడు ఒకడే ఉన్నాడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు. అయితే ఖురాన్ గ్రంథంలో సూరే మాయిదా 5వ సూర 116, 117 ఆయతలు మనం పరిశీలించినట్లయితే, రేపు తీర్పు దినం రోజున జరగబోయే ఒక సంఘటన గురించి తెలియచేయడం జరిగింది. ఆ రోజు ఏమి జరుగుతుంది? తీర్పు దినం రోజున సృష్టికర్త అయిన అల్లా మానవులందరినీ కూడా తిరిగి లేపుతాడు. ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి చిట్ట చివరి మానవుడి వరకు మానవులందరినీ తిరిగి లేపి వారి జీవితం గురించి ప్రశ్నించడం జరుగుతుంది. ఆ తర్వాత దేవుడు నిర్ణయిస్తారు ఎవరు స్వర్గంలోకి వెళ్తారు, ఎవరు నరకంలోకి వెళ్తారని. ఆ రోజు మానవులు, ప్రవక్తలు అందరూ కూడా లేచి నిలబడి ఉంటారు. ఆ రోజు మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాం కూడా లేచి నిలబడి ఉంటారు. దేవుడు ఈసా అలైహిస్సలాంని ప్రశ్నిస్తున్నారు. ఏ రోజు? తీర్పు దినం రోజున. సూరే మాయిదా 5వ సూర 116, 117 ఆయతలో ఖురాన్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. అల్లా అంటున్నాడు, ఏమీ మర్యం కుమారుడా ఈసా, నీవు నన్ను కాదని నిన్ను నీ తల్లిని దేవుళ్ళుగా చేసుకొని ప్రజలకు బోధించావా అని అల్లా ఈసా అలైహిస్సలాంని ప్రశ్నిస్తారు. దానికి సమాధానంగా ఈసా అలైహిస్సలాం సమాధానం చెప్తారు, ఓ అల్లా, నీవు పరిశుద్ధుడవు, ఏ మాట అనే హక్కు నాకు లేదు, ఆ మాట నేను అనలేదు. ఏ మాట? నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని అనే హక్కు మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాంకి ఉన్నదా? లేదు, ఆ మాట నేను అనలేదు. వల్ల నేను ఒకవేళ ఆ మాట ప్రజలకి బోధించి ఉంటే నీకు తెలిసి ఉండేదే కదా. నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా మనసులో ఏముందో నీకు తెలుసు. అయితే నేను ప్రజలకి ఏం బోధించానంటే, నీవు నాకు వారికి ఏమి బోధించమని చెప్పావో అదే బోధించాను. అదేమిటంటే, యా బనీ ఇస్రాయిల్, ఓ ఇస్రాయేలు సంతతి వారలారా, ఓబుదుల్లా, అల్లాను ఆరాధించండి. రబ్బీ వ రబ్బకుం, ఆ అల్లా నాకు దేవుడే మీకు దేవుడే, ఇదే బోధించాను. నేను భూమి మీద ఉన్నంతకాలము ప్రజలను కనిపెట్టుకుని ఉన్నాను.
నన్ను నీవు పైకి పిలుచుకున్న తర్వాత నీవే ప్రజలని కనిపెట్టుకుని ఉన్నావు అని ఈసా అలైహిస్సలాం ఆ రోజు సమాధానం చెప్తారు. అంటే ఈసా అలైహిస్సలాం ఎప్పుడు కూడాను తన జీవిత కాలంలో తాను దేవుడినని ప్రకటించుకోలేదు. తన తల్లి అయినటి మర్యం అలైహిస్సలాం దేవుడని ఎప్పుడు కూడా ప్రకటించలేదన్న విషయం ఖురాన్ చెప్తుంది. దేవుళ్ళు ముగ్గురు కాదు, దేవుడు త్రిత్వం కాదు, దేవుడు త్రియేకం కాదు, దేవుడు ఒకడే ఉన్నాడు, అల్లా, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఈ షిర్క్ అంటే గొప్ప పాపానికి, ఘోరమైన పాపానికి మరొక ఉదాహరణ ఏమిటంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడికి ఒక వారసుడు ఉన్నాడు అనడము. అంటే సృష్టికర్తన అల్లాకి ఒక కుమారుడు ఉన్నాడు అని కుమారుని అంటగట్టడము, ఇది ఘోరమైన పాపం అంటుంది ఖురాన్ గ్రంథంలో సూర్య మరియం 19వ సూర 88 నుండి 91 ఆయతులు మనం పరిశీలించినట్లయితే అక్కడ సృష్టికర్తన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. వఖాలు తఖజ రహమాన్ వలదా లఖద జీతుం షయ్యన్ ఇద్దా తఖాదు సమావాతు యతఫత్తర్న మిన్హు వతన్షక్కుల తఖిరుల్ జిబాలు హద్దా అందౌల్ లిర్రహమాన్ వలదా వమా యంబఖి లిర్రహమాన్ అన్ యత్తఖిజ వలదా. వారు కరుణామయుడైన అల్లాహ్కి ఒక కుమారుడు ఉన్నాడు అని వారు అంటున్నారు. ఎంత ఘోరమైన విషయాన్ని వారు అల్లాహ్కి కల్పించారు. వారు అనే చెడ్డ మాట కారణంగా, ఏమిటా మాట, దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు అనే చెడ్డ మాట కారణంగా త్వరలోనే ఆకాశం పగిలిపోతుందేమో, భూమి బ్రద్దలైపోతుంది, పర్వతాలు పడిపోతాయి. కరుణామయుడు అనేటువంటి అల్లాహ్కి ఒక కుమారుడు ఉండటము అనేది దేవుడు ఔన్నత్యానికి తగిన విషయం కాదు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడికి కుమారుడు లేడు. దేవుడికి ఒక కుమారుడు ఉన్నాడు. మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాం అల్లాహ్ కుమారుడు అనటము గొప్ప పాపము, ఘోరమైన పాపము, క్షమించరాని పాపమని ఖురాన్ చెప్తుంది. అయితే సృష్టికర్తన అల్లాహ్ని, సృష్టికర్తన నిజదైవాన్ని ఎలా గుర్తించాలి? ఈ గొప్ప పాపం నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలంటే దీనికి ఖురాన్ గ్రంథంలో ఒక అధ్యాయాన్ని అల్లాహ్ అవతరింపచేశాడు. సూర ఇఖ్లాస్ 112వ సూర 1 నుండి 4 ఆయతులు మనం పరిశీలించినట్లయితే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఖుల్ హువల్లాహు అహద్, చెప్పండి అల్లాహ్ ఒక్కడే అద్వితీయుడు. అంటే అల్లాహ్ ఒకే ఒకడు ఉన్నాడు, దేవుడు ఒకే ఒకడు ఉన్నాడు, అద్వితీయుడు, త్రిత్వమైన వాడు కాదు, త్రియేకమైన వాడు కాదు. ఆ అల్లాహ్ ఎవరు? అద్వితీయుడు, రెండు కానటువంటి వాడు ఒక్కడే. అల్లాహు సమద్, అల్లాహ్ నిరాపేక్షపరుడు. అల్లాహ్కి ఎవరి అవసరమూ లేదు, అల్లాహ్కి ఏ అవసరమూ లేదు. అల్లాహ్ అన్నం తినడు, ఆ దేవుడు అన్నం తినేవాడు కాదు, భోజనం చేసేవాడు కాదు, ఎందుకంటే ఆయనకి ఆకలి వేయదు. దేవుడు నీళ్లు తాగేవాడు కాదు, దేవుడికి దాహం వేయదు. దేవుడు నిద్రపోయేవాడు కాదు, దేవుడు అలిచిపోడు. దేవుడు నిరాపేక్షపరుడు, దేవుడికి ఏ అవసరము లేదు, ఎవరి అవసరము లేదు. అందరికీ దేవుని అవసరం ఉంది. లం యలిద్ వలం యూలద్, అల్లాహ్ ఆ సృష్టికర్తన దేవుడికి సంతానము లేదు, ఆ దేవుడికి కుమారుడు లేడు, ఆ దేవుడికి కూతురు లేదు, దేవుడికి సంతానం లేదు, దేవుడు కూడా ఎవరి సంతానము కాదు. వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆ అల్లాహ్తో పాటు, ఆ సృష్టికర్తన దేవుడితో పాటు సరి సమానులు, సాటి మేటి ఎవరూ లేరు. దేవుడితో సమానంగా ఎవరూ లేరు అన్నది ఇది దేవుణ్ణి గుర్తించవలసినటువంటి విధానం. అయితే సోదర మహాశయులారా, మరి ఈ ఖురాన్లో మనం చూసాం 3 రకాల పాపాలలో మొదటి పాపం గురించి, గొప్ప పాపం గురించి, ఘోరమైన పాపం గురించి. ఈ గొప్ప పాపం గురించి కితాబే ముఖద్దస్ ఏముంటుంది? కితాబే ముఖద్దస్ గ్రంథాన్ని, దానిలో నుండి తౌరాత్ యొక్క అవశేష రూపంలో ఉన్న 5 గ్రంథాలని మనం పరిశీలించినట్లయితే, ఈ 5 గ్రంథాలలో 2వ గ్రంథంలో ఉన్నటువంటి ఖురూజ్ గ్రంథము 32వ అధ్యాయము 30-31 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, మూసా అలైహిస్సలాం ప్రవక్తగా ఉన్నటువంటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి బదులుగా బంగారు దూడను చేసుకొని గొప్ప పాపము చేశారు అని ఉంది. అంటే దేవునికి బదులుగా దేన్ని చేసుకున్నా అది గొప్ప పాపమే. దేవునికి బదులుగా ఎవరిని చేసుకోకూడదు. అందుకే కితాబే ముఖద్దస్లో ఖురూజ్ గ్రంథము 20వ అధ్యాయము 2 నుండి 5 వాక్యాలు పరిశీలించినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది. నీ దేవుడనైన యెహోవాను నేనే, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ అందే కానీ ఇలాంటి రూపములను మీరు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు. ఏలనగా మీ దేవుడునకు యెహోవానకు నేను రోషము గల దేవుడను. దేవుడికి కోపం వస్తుంది. దేవుడిని కాకుండా మీరు ఎవరిని కూడా దేవుడిగా చేసుకోకూడదు. ఆకాశంలో ఉన్న ఎవరిని చేసుకోకూడదు, భూమిలో ఉన్న ఎవరిని కూడా దేవుడిగా చేసుకోకూడదు, నీళ్లలో ఉన్న ఎవరిని కూడా దేవుడిగా చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు. దేవుడికి కోపం వస్తుంది. ఇక్కడ దేవుడిని యెహోవా అని చెప్పడం జరిగింది. యెహోవా అంటే జీవము గలవాడు, మరణము లేనివాడు అని అర్థము. అల్లాహ్ యొక్క 99 పేర్లలో ఒక పేరు యా హయ్యు, అంటే జీవము గలవాడు అని అర్థము. అంటే సృష్టికర్తన అల్లాని కితాబే ముఖద్దస్లో ఇక్కడ యెహోవాగా చెప్పడం జరిగింది.
సుదర మహాశయులారా, ఆ తర్వాత ఈ గొప్ప పాపం గురించి కితాబే ముఖద్దస్ ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఇస్తిస్నా గ్రంథము 13వ అధ్యాయము 6 నుండి 11 వాక్యాలు చూసినట్లయితే ఈ ఎంత ఘోరమైన పాపము మనకు అర్థమవుతుంది. ఏమిటి? దేవుణ్ణి కాకుండా మరొకరిని దేవుడిగా చేసుకోవడం. నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తెయే కానీ, నీ కౌగిటి భార్యయే కానీ, నీ ప్రాణ స్నేహితుడే కానీ, భూమి ఈ కొన మొదలుకొని భూమి ఆ కొన వరకు నీకు సమీపముగా ఉన్నవాడైనా నీకు దూరముగా ఉన్నవాడైనా కానీ నీవును నీ పితరులను ఎరుగనటువంటి దేవుణ్ణి ఆరాధిద్దాము రండి అని పిలుస్తే ఎవరైనా కానివ్వండి, అతను స్నేహితుడు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ సహోదరుడే కావచ్చు, నీ కుమారుడే కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, ఒకవేళ అతను నిజమైన దేవుణ్ణి కాకుండా మరొకరిని దేవుడిగా చేసుకుందాము రండి అని నిన్ను ప్రేరేపిస్తే వారి మాటను సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారి మీద జాలి పడకూడదు, వారిని మటుపరచకూడదు, వారిని అవశ్యముగా చంపవలెను అంటుంది కితాబే ముఖద్దస్. ఎవరైనా నిజమైన దేవుణ్ణి కాకుండా వేరేవారిని ఆరాధిద్దామని పిలిస్తే వారిని చంపివేయాలి. వారిని చంపడం కొరకు జనులందరిలో మొదటగా నీ చెయ్యి వారి మీద పడవలను, వారిని రాళ్లతో చావగొట్టవలను అంటుంది కితాబే ముఖద్దస్. అంత ఘోరమైన పాపము నిజమైన దేవుని కాకుండా వేరేవారిని దేవుడిగా చేసుకుందామని ఎవరైనా పిలిస్తే వారిని చంపేయాలంటుంది. అదే ఇస్తిస్నా గ్రంథము 13వ అధ్యాయము 13 నుండి 15 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ చెప్పబడ్డ విషయం ఏమిటంటే, ఎవరైతే నిజమైన దేవుణ్ణి కాకుండా ఇతరులని ఆరాధిద్దాము రండి అంటే వారిని కత్తివాత నరికి చంపేయాలి అంటుంది ఇస్తిస్నా గ్రంథం. అంత గొప్ప పాపము నిజమైన దేవుణ్ణి కాకుండా మరొకరిని దేవుడిగా చేసుకోవడం. కాబట్టి ఈ గొప్ప పాపం నుండి ప్రజలను రక్షించడం కొరకు దేవుడు మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం ద్వారా ప్రధానమైన ఆజ్ఞని తెలియచేయడం జరిగింది. ఇది ఇస్తిస్నా గ్రంథము 6వ అధ్యాయం 4వ వాక్యంలో, మర్ఖూస్ కా ఇంజీల్ 12వ అధ్యాయం 29వ వాక్యంలో పరిశీలించినట్లయితే అక్కడ చెప్పబడ్డ విషయము ఎవరంటున్నారు? మూసా అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం, మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం అంటున్నారు. ఏమని? ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయుడైన ప్రభు, మీరు మీ పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ బలముతోను మీ దేవుడైన ప్రభువును మాత్రమే సేవించవలెను అని అంటున్నారు. ఎవరు? మూసా అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం అంటున్నారు. మనందరికీ దేవుడు ఒకడే ఉన్నాడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే ప్రేమించాలని అక్కడ మూసా అలైహిస్సలాం ఈసా అలైహిస్సలాం అనేటువంటి సందేశం. సుదర మహాశయులారా, పాపాలలో 3 రకాల పాపాలలో మొదటి రకమైన పాపం, ఘోరమైన పాపం, షిర్క్, గొప్ప పాపం గురించి ఖురాన్ మరియు కితాబే ముఖద్దస్ వెలుగులో చూసాము. ఇది చాలా పెద్ద పాపం అని. మిగిలిన 2 పాపాల గురించి ఖురాన్ అంటుంది. సూర నజ్మ్ 53వ సూరా 32వ ఆయతను మనం పరిశీలించినట్లయితే అక్కడ గునాయ కబీరా, గునాయ సగీరా యొక్క ప్రస్తావన ఉంది. పెద్ద పాపాలు, చిన్న పాపాల ప్రస్తావన ఉంది. ఈ గునాయ కబీరా అంటే ఏమిటి? బుఖారీ హదీస్ మరియు ముస్లిం హదీస్లో అనస్ బిన్ మాలిక్ రజల్లాహును కథనం ప్రకారంగా, మరొక సందర్భంలో అబూ హురైరా రజల్లాహును కథనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. గునాయ కబీరా అంటే ఏమిటంటే దైవయేతలను ఆరాధించడం అంటే షిర్క్. దీని తర్వాత తల్లిదండ్రులకు అవిధేయత చూపడము, వడ్డీ పెద్ద పాపము, వ్యభిచారము, హత్య చేయడము, ఆత్మహత్య చేసుకోవడము, ఆ తర్వాత మనం చూసుకుంటే అనాథల ఆస్తులు తినివేయడము, ఇలా పెద్ద పాపాల గురించి ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు. పొరపాటుగా జరిగిన పాపాలు చిన్న పాపాలు. కితాబే ముఖద్దస్ ప్రకారముగా మిగిలిన 2 పాపాలు ఏమిటి అంటే, కితాబే ముఖద్దస్లో యోహన్నా కా పహలా ఖత్ 5వ అధ్యాయం 16వ వాక్యం ప్రకారంగా మరణకరమైన పాపాలు ఉన్నాయి, మరణకరం కాని పాపాలు కూడా ఉన్నాయి. మరణకరమైన పాపాలంటే ఆ పాపాలు చేస్తే మరణశిక్ష విధించాలి. మరణకరం కాని పాపాలంటే ఆ పాపాలకి శిక్షగా మరణశిక్ష లేదు, చిన్న పాపాలు. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే కితాబే ముఖద్దస్లో ఖురూజ్ గ్రంథము 21వ అధ్యాయము 12 నుండి 17 వాక్యాలలో మరణకరమైన పాపాల యొక్క ప్రస్తావన కనబడుతుంది. ఆ పాపాలు ఏమిటి అంటే, ఒక మానవుణ్ణి అన్యాయంగా చంపడము, తల్లిదండ్రులను దూషించడము, తల్లిదండ్రులను కొట్టడము, శకునము చెప్పడము, మృగ సంయోగము చేయడము, వ్యభిచారము తదితర పాపాలు మరణకరమైన పాపాలు. ఈ పాపాలు చేసేవారిని మరణశిక్ష విధించాలి అని ఉంది. మరియు కితాబే ముఖద్దస్లో అహబార్ అనేటువంటి గ్రంథంలో చూసుకున్నట్లయితే 4వ అధ్యాయం 2వ వాక్యము, 4వ అధ్యాయం 22వ వాక్యము, 4వ అధ్యాయం 27వ వాక్యంలో అక్కడ మరణకరం కాని పాపాల యొక్క ప్రస్తావన ఉంది. ఈ పొరపాటుగా జరిగే పాపాలకి పరిహారం చెల్లించాలి, మరణశిక్ష లేదు. మరియు లూకా కా ఇంజీల్ 17వ అధ్యాయం 3-4 వాక్యాలలో, మత్తా కా ఇంజీల్ 18వ అధ్యాయం 15వ వాక్యంలో పొరపాటుగా చేసిన పాపాల కోసము గద్దించాలి అంటే వాళ్ళని భయపెట్టాలి, మరోసారి చేయొద్దని అని చిన్న పాపాల యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. అయితే
సోదర మహాశయులారా, నేటి మన అంశంలో పాపము, పరిహారము, రక్షణ అనే అంశంలో మొదటిది పాపము గురించినటువంటి క్లుప్తమైన వివరణ మనం చూసాం. ఏమిటది? మానవుడు జన్మతా పాపి కాదు. పాపాలు 3 రకాలుగా ఉన్నాయి. మొదటి పాపం ఘోరమైన గొప్ప పాపము. అంటే దేవుడు అద్వితీయుడు ఒక్కడే అని నమ్మడం కాకుండా దేవుడు త్రిత్వము త్రియేకమని నమ్మడము, ప్రవక్త నుండి ఈసా అలైహిస్సలాంని దేవుడిగా భావించడము, దేవుని యొక్క ప్రవక్త నుండి ఈసా అలైహిస్సలాం దేవుని కుమారుడిగా భావించడము, దేవుడిని కాకుండా ఎవరిని దేవుడిగా భావించినది ఘోరమైన పాపమని. ఆ తర్వాత పెద్ద పాపాలు, చిన్న పాపాలు, అంటే మరణకరమైన పాపాలు, మరణకరం కాని పాపాల గురించి చూసాం. నేటి అంశంలో రెండో విషయం పరిహారం ఏమిటి? పాపాలు ఎలా క్షమించబడతాయి? ఒక వ్యక్తి పెద్ద పాపం చేశాడు, ఘోరమైన పాపం చేశాడు, దేవుడిని కాకుండా మరెవరినో దేవుడిగా చేసుకున్నాడు, దేవుడు ఒకడు కాకుండా దేవుడు ముగ్గురు త్రిత్వం అని అన్నాడు. మరి ఆ పాపం ఎలా క్షమించబడుతుంది? పెద్ద పెద్ద పాపాలు చేశారు, చిన్న చిన్న పాపాలు చేశారు, పాపాలకు పరిహారం ఏమిటి అంటే, నేడు మన సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గం వారు ఏమంటున్నారంటే, పాపాలకు పరిహారం బలి. ఈసా అలైహిస్సలాం పుట్టక ముందు ఏ పాపం క్షమించబడాలన్నా ఒక గొర్రెనో, ఒక మేకనో, ఒక ఎద్దునో బలిగా అర్పించి రక్తం చెందించాలి. ఆ బలి ద్వారానే పాపం క్షమించబడేది. ఎప్పుడు? మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాం పుట్టక ముందు. మరి మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా పాపాలు క్షమించబడతాయంటే, ఈసా అలైహిస్సలాం మానవుల పాపాల కోసము తన రక్తాన్ని చిందించి బలి అయిపోయారు. ఎవరైతే తను నా పాపాల కోసం చనిపోయారు ఈసా అలైహిస్సలాం అని నమ్ముతారో వారి పాపాలు క్షమించబడతాయి. వేరే మార్గమే లేదు పాపాలు క్షమించడం కోసమని ఈ వర్గం వారు అంటున్నారు. మరి ఇది వాస్తవమా? దీని గురించి ఖురాన్ ఏమంటుంది? ఈ విషయంలో కితాబే ముఖద్దస్ ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి? ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కితాబే ముఖద్దస్లో మత్తా కా ఇంజీల్ 6వ అధ్యాయం 13-14 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ ఈసా అలైహిస్సలాం అంటున్నారు. ఈసా అలైహిస్సలాం ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? మీరు మనుష్యుల అపరాధములు క్షమించిన ఎడల పరలోకంలో ఉన్న దేవుడు మీ అపరాధాలు క్షమిస్తాడు. మీరు మనుష్యుల అపరాధాలు క్షమించని ఎడల దేవుడు మీ అపరాధాలు క్షమించడు. అంటే ఈసా అలైహిస్సలాం ప్రకారముగా అక్కడ చెప్తున్న విషయం ఏమంటే, మీరు వారి పాపాలు క్షమిస్తే దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు. అంటే క్షమించడం ద్వారా పాపాలు క్షమించబడతాయి అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి ఇక్కడ పాపాలు క్షమించబడటం కోసము ఒక గొర్రె కొయ్యాలనో, రక్తం చిందాలనో, బలి ఇవ్వాలనో అన్న సందేశం లేదు. తప్పనిసరిగా బలి ఇవ్వాలి అనే వర్గం వారు ఏమంటున్నారంటే, అసలు ఈసా అలైహిస్సలాం భూమి మీదకి వచ్చిందే మానవుల పాపాల కోసం బలి ఇవ్వడం కోసం అంటున్నారు. మరి కితాబే ముఖద్దస్ ఈ విషయంలో ఏమంటుంది? ఈసా అలైహిస్సలాం పుట్టిన ఉద్దేశం ఏమిటి? ఈసా అలైహిస్సలాం భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏమిటి? మానవుల పాపాల కోసం రక్తం చిందించడం కోసం వచ్చారా అంటే, కితాబే ముఖద్దస్లో యోహన్నా కా ఇంజీల్ 18వ అధ్యాయం 38వ వాక్యం పరిశీలించినట్లయితే అక్కడ ఈసా అలైహిస్సలాం అంటున్నారు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. ఈసా అలైహిస్సలాం ఏమంటున్నారు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను, ఎందుకోసం ఈ లోకంలోకి వచ్చాను అంటున్నారు ఈసా అలైహిస్సలాం. అంతేకాని నేను రక్తం చిందించడం కోసం వచ్చాను, మానవుల పాపాల కొరకు బలి ఇవ్వడం కోసం వచ్చానని ఈ గ్రంథంలో సాక్ష్యం మనకు కనబడడం లేదు. మరియు కితాబే ముఖద్దస్ లూకా కా ఇంజీల్ 4వ అధ్యాయం 43వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ ఈసా అలైహిస్సలాం అంటున్నారు ఏమని? నేను ఇతర పట్టణములలో దేవుని సువార్త ప్రకటింపవలనని ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను. ఈసా అలైహిస్సలాం ఏమంటున్నారు? నేను దేవుని సువార్త ప్రకటించడం కోసము ఇందుకోసమే నేను భూమి మీదకి వచ్చాను అంటున్నారు. ఒకవేళ ఈసా అలైహిస్సలాం మానవుల పాపాల కోసం రక్తం చిందించడం కోసమే భూమి మీదకి వచ్చి ఉన్నట్లయితే, ఒకవేళ ఈసా అలైహిస్సలాం వచ్చిన ఉద్దేశమే బలి అయినట్లయితే ఆ విషయం గురించి కితాబే ముఖద్దస్లో చెప్పి ఉండాలి, ఈసా అలైహిస్సలాం వారు ప్రకటించి ఉండాలి. కానీ కితాబే ముఖద్దస్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే యోహన్నా కా ఇంజీల్ 17వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ ఈసా అలైహిస్సలాం అంటున్నారు ఏమని? పరలోకమందున్న దేవుడా, నీవు ఏ పని కోసమైతే నన్ను పంపించావో ఆ పనిని నన్ను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అంటున్నారు. ఈసా అలైహిస్సలాం ఏమంటున్నారు? ఓ దేవా, నీవు ఏ పని కోసమే నన్ను భూమి మీదకి పంపించావో ఆ పనిని నేను సంపూర్ణముగా చేశాను, అంటే పూర్తి చేసేసాను, కొంచెం కూడా మిగిలిలేదు అని ఈసా అలైహిస్సలాం అంటున్నారు. ఎప్పుడు ఈ మాట అంటున్నారు? ఎప్పుడు అంటే ఈసా అలైహిస్సలాం యొక్క శత్రువులు యూదులు ఈసా అలైహిస్సలాంని చంపడం కోసం పట్టుకొని కూడా ఇంకా పట్టుకోలేదు, ఇంకా ఈసా అలైహిస్సలాం పట్టుబడలేదు, యూదులు ఈసా అలైహిస్సలాంని ఇంకా పట్టుకోలేదు. అప్పుడే అంటున్నారు ఏమని? ఓ దేవా, నీవు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తిగా చేసేసాను అంటున్నారు. కానీ వాస్తవానికి అక్కడ ఏమనాలి?
ఓ దేవా, నువ్వు ఏ పని కోసమైతే నన్ను భూమి మీదకి పంపించావో ఆ పని కోసం ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడు నేను వెళ్తున్నాను రక్తం చిందించడం కోసం, ఇప్పుడు నేను వెళ్తున్నాను బలి ఇవ్వడం కోసం అనాలి. కానీ ఏమంటున్నారు? నేను నా పనిని పూర్తి చేసేసాను. ఏమిటి ఈసా అలైహిస్సలాం చేసిన పని అంటే, దేవుడు ఒక్కడే అద్వితీయుడు అని ప్రజలకు బోధించడం, నేను దేవుని ప్రవక్తనని ప్రకటించుకోవడం, నా తర్వాత ముహమ్మద్ ప్రవక్త వస్తారు అని విశ్వసించండి అని చెప్పడం, ఈ సువార్త అందించేశారు. ఆ తర్వాత అన్నారు నా పని పూర్తి అయిపోయింది అంటున్నారు. ఈసా అలైహిస్సలాం వచ్చిన ఉద్దేశం శిలువపై మరణించడం కాదు, ఈసా అలైహిస్సలాం వచ్చిన ఉద్దేశం రక్తం చిందించడం కాదు, ఈసా అలైహిస్సలాం యొక్క ఉద్దేశము మానవుల పాపాల కోసము తన ప్రాణాలు బలి అర్పించడము కానే కాదని ఈసా అలైహిస్సలాం ఈ బోధన ద్వారా మనకు అర్థమవుతుంది. మరి పాపాలు ఎలా క్షమించబడతాయి? ఈ ఈసా అలైహిస్సలాం బలి గురించి ఖురాన్ ఇస్తున్న సాక్ష్యాన్ని మనం చూసినట్లయితే, ఖురాన్లో సూరా నిసా 4వ సూరా 157, 158 ఆయతులు మనం పరిశీలించినట్లయితే అక్కడ స్పష్టంగా తెలియచేయడం జరిగింది. వఖౌలిహిమ్ ఇన్నా ఖతల్నల్ మసీహ ఈసా ఇబ్ను మర్యమ రసూలల్లాహి వమా ఖతలహు వమా సలబహు వలాకిన్ షుబ్బిహ లహుం వ ఇన్నల్లజీ యఖ్తలఫు ఫీహి లఫీ షక్కిన్ మిన్హు మా లహుం బిహి మిన్ ఇల్మిహి ఇల్లత్తిబా జన్నీ వమా ఖతలహు యకీనా. యూదులు అంటున్నారు ఏమని? మేము మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాంని చంపేశాము అంటున్నారు. కానీ అల్లా ప్రకటిస్తున్నారు వాస్తవానికి వారు ఆయనని చంపలేదు, వారు మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాంని చంపలేదు, ఈసా అలైహిస్సలాంని వారు శిలువపైకి కూడా ఎక్కించలేదు. వారు ఈ విషయంలో భ్రమకి గురి చేయబడ్డారు. ఈ విషయం గురించి భేదాభిప్రాయాలు వ్యక్తం చేసేవారు కూడా భ్రమకి గురి చేయబడి ఉన్నారు. వారికి ఈ విషయం గురించి ఏమీ తెలియదు. వమా ఖతలుహు యకీనా, వారు నిశ్చయముగా మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాంని చంపలేదు అంటే ఈసా అలైహిస్సలాం చనిపోలేదు. ఈసా అలైహిస్సలాం చనిపోలేదు అన్నది వాస్తవం అయితే, ఈసా అలైహిస్సలాం మా పాపాల కోసం చనిపోయాడు అనడము వాస్తవం కాదని ఇక్కడ అర్థమవుతుంది. మానవుల పాపాలు ఈసా అలైహిస్సలాం రక్తంలో లేవు అనేది వాస్తవం అయితే, మరి పాపాలు ఎలా క్షమించబడతాయి అంటే, అక్కడ ఈసా అలైహిస్సలాం వారు ఇస్తున్నటువంటి సాక్ష్యము కితాబే ముఖద్దస్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే, కితాబే ముఖద్దస్లో లూకా ఇంజీల్ 18వ అధ్యాయము 13, 14 వాక్యాలలో ఈసా అలైహిస్సలాం ఒక విషయం చెప్తున్నారు. అదేమిటి? ఒక సుంకరి గురించి బోధిస్తున్నారు. సుంకరి ప్రార్థన చేయట కొరకు దేవాలయం వద్దకు వచ్చి దేవాలయంకు దూరముగా నిలబడి కనులెత్తి ఆకాశం వైపుకు చూచుడు కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థించారు. అప్పుడు ఆ సుంకరి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడి తన ఇంటికి వెళ్ళాను అంటున్నారు ఈసా అలైహిస్సలాం. అంటే ఒక పాపి అయిన సుంకరి దేవాలయం దగ్గరికి వచ్చాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తను చేసిన పాపాలతో పశ్చాత్తపడ్డాడు. దేవా నేను పాపిని, నన్ను కరుణించుము అని పశ్చాత్తపడితే దేవుడు అతని పాపాలు క్షమించేశాడు, నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. ఆ సుంకరి తన పాపాలు క్షమించడం కోసము గొర్రెలు కోయలేదు, మేకలు బలి ఇవ్వలేదు, నా పాపాల కోసం ఇంకెవరో బలైపోయారు అని నమ్మలేదు. ఎలా అతని పాపాలు క్షమించబడ్డాయి? తను చేసిన పాపాల పట్ల పశ్చాత్తపడ్డారు. పశ్చాత్తపడడం ద్వారా అతని పాపాలు క్షమించబడ్డాయి. మరొక విషయం చూసుకున్నట్లయితే, ఈసా అలైహిస్సలాం కన్నా ముందు కాలంలో పాపాలు ఎలా క్షమించబడేవి? గొర్రెలు బలి ఇవ్వడం ద్వారా, రక్తం చిందించడం ద్వారానేనా అంటే, ఉదాహరణకి యూనుస్ అలైహిస్సలాం గురించి మనం చూసుకున్నట్లయితే, యూనుస్ అలైహిస్సలాంని కొందరు యోనా అని కూడా పిలుస్తారు. కితాబే ముఖద్దస్లో యూనుస్ గ్రంథం ఉంది, అంటే యోనా గ్రంథం అని ఉంది. అక్కడ దేవుడు నెనేవే పట్టణ ప్రజలను చూసినప్పుడు, నెనేవే పట్టణ ప్రజలు చాలా ఘోరమైన పాపం చేస్తున్నారు. ఆ నెనేవే పట్టణ ప్రజల వద్దకి దేవుడు యూనుస్ అలైహిస్సలాంని పంపించడం జరిగింది. యూనుస్ అలైహిస్సలాం వారి దగ్గరికి వెళ్ళేసి అక్కడ వారికి చెప్తున్నారు, 40 రోజుల్లో దేవుడి శాపము, దేవుడి యొక్క ఆగ్రహం ఇక్కడ రాబోతుంది. మీరు కనుక మారు మనసు పొందకపోతే, మీరు మారకపోతే, మీరు చేస్తున్న పాపాన్ని వదిలివేయకపోతే అని యూనుస్ అలైహిస్సలాం అంటే యోనా అక్కడ హెచ్చరించడం జరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? దేవుడి శిక్ష రానే వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు ఆ శిక్షను చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, సామాన్య ప్రజలు, అల్పులేమి ఘనులేమి, పెద్ద అధికారులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, రాజు అయినా సామాన్య ప్రజలు అందరూ కూడా ఏం చేశారు? వారు చేస్తున్న చెడ్డ పనిని మానివేశారు, దేవుణ్ణి విశ్వసించారు, మారు మనసు పొంది పశ్చాత్తపడ్డారు. అప్పుడు దేవుడు వారి పాపాలను క్షమించి దేవుడు తాను పంపుతున్నటువంటి శిక్షని పంపించకుండా ఆపివేశాడు. నినేవే పట్టణ ప్రజల పాపాలు ఎలా క్షమించబడ్డాయి? అక్కడ జంతు బలులు ఇచ్చారా? లేదే. రక్తం చిందించారా? లేదే. ఎలా పాపాలు క్షమించబడ్డాయి? వారు చేస్తున్న పాపాన్ని చేయటం మానేశారు, చెడు నడతను మానివేశారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని తట్టు తిరిగారు, దేవుణ్ణి విశ్వసించారు, ప్రార్థించారు, వారి పాపము క్షమించబడింది. ఇది కితాబే ముఖద్దస్ చెప్తున్నటువంటి సాక్ష్యం. మారు మనసు పొందడం ద్వారా పాపాలు క్షమించబడతాయని. పాపాలు ఎలా క్షమించబడతాయన్న విషయంలో ఖురాన్ ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి?
ఖురాన్ సాక్షిని చూసుకున్నట్లయితే సూరే మాయిదా 5వ సూర 74వ ఆయతను మనం పరిశీలించినట్లయితే, మీరు అల్లా వైపునకు మరలరా, క్షమించు అని ఆయనని వేడుకోరా, అల్లా అమితంగా క్షమించేవాడు, అనంతంగా కరుణించేవాడు అని అల్లా ప్రకటిస్తున్నాడు. మీరు అల్లా వైపునకు మరలరా, ఏం చేయాలి? మీరు పాపం చేస్తే అల్లా వైపుకు మరలాలి. ఓ అల్లా, నాతో తప్పైంది, నాతో పాపమైంది, నన్ను క్షమించు అని అల్లాతో కోరుకోవాలి. అప్పుడు అల్లా మీ పాపాలని క్షమిస్తాడు. అదే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ప్రజలకి ఒక దువా నేర్పారు ఉమ్మతికి. ఏమిటది? అల్లాహుమ్మ ఇన్నక అఫూన్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్ని. ఓ అల్లాహ్, నువ్వు క్షమించేవాడవు, క్షమించడాన్ని ఇష్టపడేవాడవు, నీవు మా పాపాలను క్షమించు. అల్లా ఎవరు? క్షమించడాన్ని ఇష్టపడేటువంటి వాడు. నువ్వు పాపాలను క్షమించు అంటే అల్లా మన పాపాలని క్షమిస్తాడు అన్న విషయము మనకు అక్కడ తెలుస్తుంది. సోదర మహాశయులారా, ఒక మానవుడు తప్పు చేసి, పాపము చేసి దేవుని వైపు తిరిగి దేవుడితో క్షమాపణ కోరితే ఆ అల్లా అతన్ని చూసి చాలా సంతోషపడతాడు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ చెప్తున్నారు. బుఖారీ గ్రంథంలో కితాబు తౌబాలో 8వ ప్రకటన ప్రకారముగా అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు కథనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. ఏమని? ఒక దాసుడు పాపం చేసి దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడితే దేవుడు ఎంత ఇష్టపడతాడంటే, ఎంత సంతోషపడతాడంటే అని చెప్తున్నారు. ఒక వ్యక్తి ఎడారిలో ఉన్నాడు, ఎటు చూసినా ఎడారే. అతని వద్ద ఒక ఒంటె ఉంది, ఆ ఒంటె మీద తన జీవన సామాగ్రి ఉంది, తన ఆహారము, నీళ్లు మొత్తం కూడా ఆ ఒంటె మీదనే ఆధారపడి ఉన్నాడు. అతని ఒంటె అతని వద్ద నుంచి తప్పిపోయినది. ఒంటె గురించి వెతుకుతున్నాడు, ఎక్కడా ఒంటె కనబడడం లేదు. అంటే తన జీవన సామాగ్రి పోయింది, తన ఒంటె, తన వాహనం పోయింది, ఎటు చూసినా ఎడారే. అతను ఎంత బాధలో ఉంటాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఒంటె అతనికి కనపడింది, అతను ఎంత సంతోషపడతాడు. అంతకన్నా చాలా ఎక్కువ అధికంగా అల్లా సంతోషపడతాడు. ఒక దాసుడు దారి తప్పిపోయి తిరిగి దేవుడి వద్దకు వచ్చి క్షమాపణ కోరుకుంటే, తెలియదు దేవుని ప్రవక్తని దేవుడిగా అనుకున్నారు, తెలియదు దేవుళ్ళు ముగ్గురని భావించారు, దేవుడు త్రిత్వం అని భావించారు. ఇప్పుడు తెలిసింది, దేవుడి వైపు తిరగాలి, పశ్చాత్తాపడాలి. అల్లా నన్ను క్షమించని వేడుకుంటే అల్లా అతన్ని చూసి ఇష్టపడతాడు, అతని పాపాన్ని క్షమిస్తాడు అని తెలియచేయడం జరిగింది. పాపాలు క్షమించడమే కాదు, ఖురాన్లో గొప్ప శుభవార్త వినిపించడం జరిగింది. ఖురాన్లో సూరే ఫుర్ఖాన్ 25వ సూర 70వ ఆయతలో మనం పరిశీలించినట్లయితే, ఇల్లా మా తాబా వ ఆమన వ అమిల అమలన్ సాలిహన్ ఫఉలైక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిమ్ హసనాత్ వ కాన అల్లాహు గఫూరర్ రహీమా. ఎవరైతే వారు చేసిన పాపాల పట్ల పశ్చాత్తాపడతారో, పాపాలను వదిలివేస్తారో, అల్లాను విశ్వసిస్తారో, సత్కర్మలు చేస్తారో, అల్లా అలాంటి వారి పాపాలను పుణ్యాలుగా మారుస్తాడు. పాపాలు క్షమించడము కాదు, పాపాలని పుణ్యాలుగా మార్చేస్తాను అంటున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. గొప్ప అదృష్టం. కాబట్టి సుధర్మాశలరా, మనం అల్లా వైపు తిరగాలి, అల్లాతో మనం క్షమాపణ కోరుకోవాలి. అల్లా పాపాలు క్షమించేటటువంటి వాడు. అయితే ఇదే విషయం గురించి కితాబే ముఖద్దస్ గ్రంథాన్ని మనం చూసుకున్నట్లయితే, కితాబే ముఖద్దస్లో ఈసా అలైహిస్సలాం వారు అంటున్నారు, మత్తకా ఇంజిల్ 12వ అధ్యాయం 41వ వాక్యంలో, యోనా ప్రకటన విని నినేవే పట్టణ ప్రజలు మారు మనసు పొందారు అంటున్నారు. అంటే నినేవే పట్టణ ప్రజలు పాపం చేసిన వారు మారు మనసు పొంది వారి పాపాలు క్షమించబడ్డాయని. అంటే ఈసా అలైహిస్సలాం వారు అంటున్నారు, మారు మనసు పొందడం ద్వారా పాపాలు క్షమించబడతాయని. ఈసా అలైహిస్సలాం భూమి మీదకి వచ్చిన ఉద్దేశం కూడా అదే అని ఈసా అలైహిస్సలాం ప్రకటిస్తున్నారు. అక్కడ మనం చూసుకున్నట్లయితే కితాబే ముఖద్దస్లో లూకా ఇంజీల్ 5వ అధ్యాయము 31, 32 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, ఈసా అలైహిస్సలాం అంటున్నారు, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని నేను పాపులను పిలవవచ్చితిని. అంటే పాపుల యొక్క పాపాలు ఎలా క్షమించబడతాయి? మారు మనసు పొందడం ద్వారా. మారు మనసు పొందే ఏం చేయాలి? సువార్త నమ్మాలి. ఏమిటా సువార్త? ఈసా అలైహిస్సలాం వారు అంటున్నారు, యోహన్నా ఇంజీల్ 5వ అధ్యాయం 24 వాక్యంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. మీ పాపాలు క్షమించబడి మీరు నిత్య జీవాన్ని, స్వర్గాన్ని పొందాలంటే, మీరు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? నన్ను పంపినటువంటి దేవుణ్ణి మీరు నమ్మండి, అద్వితీయుడని నమ్మండి అని. అయితే ఇక్కడ మనకు ఒక విషయం తెలుస్తుంది, మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. ఏ విషయంలో? దేవుని విషయంలో. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నేడు మన సమాజంలో మారు మనసు గురించి మనం వింటున్నాం. అనేక మంది అంటున్నారు, మేము మారు మనసు పొందాం, మేము మారిపోయాం. అవునా? మారు మనసు పొందారా? మారిపోయారా? ఏం మారారు అంటే చాలా సాక్ష్యాలు చెప్తుంటారు. సిగరెట్ తాగేవాడిని సిగరెట్ మానేసాను తాగడం, నేను దొంగతనాలు చేసేవాడిని దొంగతనం చేయడం మానేశాను, నేను వ్యభిచారం చేసేవాడిని వ్యభిచారం చేయడం మానేశాను. చాలా మంచిది. అయితే అసలు పెద్ద పాపం మానేసావా? ఘోరమైన పాపాన్ని మానేసావా? ఘోరమైన పాపాన్ని చేస్తూ చిన్న చిన్న పాపాలు మానేయటం వల్ల లాభం ఏమిటి? ఎందుకంటే ఖురాన్ గ్రంథం సూరా నిసా 4వ సూర 116వ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకటిస్తున్నాడు, ఒక్క షిర్క్ తప్ప, అంటే ఒక్క
ఘోరమైన పాపం తప్ప మిగిలిన పాపాలన్నిటినీ నేను కోరుకుంటే క్షమిస్తాను. ఉదాహరణకి చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దొంగతనం చేశాడు, వ్యభిచారం చేస్తున్నాడు. చేసిన ఆ పాపానికి అతను క్షమాపణ కోరుకోలేదు, పశ్చాత్తపడలేదు, చనిపోయాడు. రేపు తీర్పు దినం రోజున అల్లా అనుకుంటే అతని ఆ వ్యభిచారపు పాపాన్ని, అతని ఆ దొంగతనం పాపాన్ని క్షమించగలడు. అతను క్షమాపణ కోరుకోకపోయినా అల్లా అతని పాపాన్ని అల్లా అనుకుంటే క్షమిస్తాడు. కానీ అల్లా క్షమించనటువంటి పాపం ఏమిటి? సృష్టికర్త తన దేవుడితో పాటు మరొకరిని దేవుడిగా భావించి ఉన్నట్లయితే ఆ పాపాన్ని క్షమించడు. ఒకవేళ ఒక వ్యక్తి ఒక వ్యభిచారమో దొంగతనమో చేశాడు, రేపు పరలోకంలో అల్లా అతని పాపాన్ని క్షమించలేదనుకోండి, ఏమవుతుంది? దొంగతనానికి తగిన, వ్యభిచారానికి తగిన శిక్ష అనుభవిస్తాడు. ఆ శిక్ష అయిపోయిన తర్వాత స్వర్గంలోకి వెళ్తాడు. ఒకవేళ అతడు ఒకే దేవుణ్ణి ఆరాధించేవాడై ఉంటే, ఒకవేళ అతను నిజమైన దేవుణ్ణి కాకుండా ఇతరుల్ని దైవంగా చేసుకొని ఘోరమైన పాపం చేసేవాడైతే అతడు స్వర్గ ప్రవేశం లభించే అవకాశమే లేదు. కాబట్టి అసలు మారు మనసు అనేది ఏ విషయంలో పొందాలి? ఈసా అలైహిస్సలాం అంటున్నారు కితాబే ముఖద్దస్లో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. మొట్టమొదటిగా మారు మనసు పొందాల్సింది దేవుడి విషయంలో. దేవుడిని ఏమని నమ్మాలి? దేవుడు ఒక్కడే అద్వితీయుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. దేవుడు త్రిత్వము కాదు, దేవుడు త్రియేకము కాదు, మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాం దేవుడు కాదు, దేవుడి కుమారుడు కాదు అని ఈ పాపాల నుండి మనం మారు మనసు పొంది దేవుడు ఒక్కడే అద్వితీయుడు అని నమ్మాలి. ఈ విషయం వైపుకే ఖురాన్ గ్రంథం ఆహ్వానిస్తుంది. రక్షణ ఎలా? మన అంశంలోని చివరి భాగం రక్షణ ఎలా అంటే ఖురాన్ ఇస్తున్నటువంటి క్లుప్తమైన సందేశం, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్, ఒక్క అల్లాహ్ తప్ప ఆరాధనకర్హులు ఎవరూ లేరని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త అని ప్రకటించడము, విశ్వసించడము, ఆచరించడం ద్వారా రక్షణ ఉంది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్త. ముహమ్మద్ ప్రవక్త కన్నా ముందు వచ్చిన ప్రవక్త ఎవరంటే మర్యం కుమారుడైనంటే ఈసా అలైహిస్సలాం. ఈసా అలైహిస్సలాం వారి గురించి ఖురాన్ ఉంటుంది. ఖురాన్లో సూరా మాయిదా 5వ సూర 75వ ఆయతలో మల్ మసీహ్ ఇబ్ను మర్యం ఇల్లా రసూల్, మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాం ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. ఈసా అలైహిస్సలాం ఎవరు? ఒక ప్రవక్త అని ఖురాన్ చెప్తుంది. కితాబే ముఖద్దస్ కూడా ఇదే సాక్ష్యం చెప్తుంది. కితాబే ముఖద్దస్లో మత్తాకా ఇంజీల్ 13వ అధ్యాయము 57వ వాక్యంలో, మర్ఖూస్కా ఇంజీల్ 6వ అధ్యాయం 4వ వాక్యంలో ఈసా స్వయంగా చెప్తున్నారు, తను ప్రవక్తగా ప్రకటించుకుంటున్నారు. ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడు అని తన గురించి తాను ప్రవక్తని సాక్ష్యం చెప్తున్నారు. అసలు ఈసా అలైహిస్సలాంని నమ్మిన వారందరూ కూడాను ఈసా అలైహిస్సలాంని ప్రవక్తనే నమ్మారని కితాబే ముఖద్దస్లో మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి మత్తాకా ఇంజీల్ 21వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ గొప్ప జన సమూహం సాక్ష్యం చెప్తుంది, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన ఈసా అని సాక్ష్యం చెప్తున్నారు. ఈయన ఎవరట? ప్రవక్త అయిన ఈసా అని జనసమూహం సాక్ష్యం చెప్తున్నారు. ఉదాహరణకి ఈసా అలైహిస్సలాంని నమ్మినటువంటి పుట్టుగుడ్డువాడైనా, ఈసా అలైహిస్సలాంని నమ్ముకొని రక్షణ పొందిన సమరయ స్త్రీ అయినా ఇద్దరు కూడా ప్రవక్తనే సాక్ష్యం చెప్పారు. ఉదాహరణకి యోహన్నా ఇంజీల్ 9వ అధ్యాయం 17వ వాక్యంలో, యోహన్నా ఇంజీల్ 4వ అధ్యాయం 19వ వాక్యంలో చూసినట్లయితే ఈసా అలైహిస్సలాంని ప్రవక్త అని సాక్ష్యం చెప్తున్న వచనాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఈసా అలైహిస్సలాం స్వయంగా చెప్తున్నారు, నా తర్వాత ముహమ్మద్ ప్రవక్త వస్తారు అని సాక్ష్యం చెప్పారు. దీని గురించి ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది. సూరా సఫ్ 61వ సూర 6వ ఆయతను మనం పరిశీలించినట్లయితే ఈసా అలైహిస్సలాం అంటున్నారు, వ ముబశ్శిర బిరసూల్ యాతి మిన్ బాద్ ఇస్ముహు అహ్మద్, నా తర్వాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నారనే శుభవార్త ఇచ్చారు. అహ్మద్ అంటే మరెవరో కాదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ముహమ్మద్ ప్రవక్త గారి మరొక పేరే అహ్మద్. ఈ విషయం కితాబే ముఖద్దస్లో కూడా చెప్పడం జరిగింది. కితాబే ముఖద్దస్లో యోహన్నా ఇంజీల్ 16వ అధ్యాయం 7 నుండి 14 వాక్యాలు మనం పరిశీలిస్తే ఈసా అలైహిస్సలాం తన శిష్యులతో చెప్తున్నారు, ఏమని? అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి ఆయనను మీ వద్దకు పంపిస్తాను అని ఈసా అలైహిస్సలాం వారు అంటున్నారు. యోహన్నా ఇంజీల్ 16వ అధ్యాయం 12వ వాక్యంలో, నేను మీకు చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకము కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని విని సహించలేరు. నా తర్వాత వచ్చు ఆదరణకర్త అంటే సత్యస్వరూపైన ఆత్మ మీకు సర్వసత్యంలోకి నడిపిస్తారు. ఆయన తనంతట తానే ఏమీ బోధించకుండా ఏదైతే వింటారో అదే బోధిస్తారు, నా గురించి కూడా సాక్ష్యం చెప్తారన్నారు. అంటే ఆ సాక్ష్యం ఎవరి గురించో కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి. కాబట్టి సోదర మహాశయులారా, రక్షణ ఎలా? దేవుడు ఒక్కడే అద్వితీయుడు అల్లా అని, ఈసా అలైహిస్సలాం ప్రవక్త అని, ఈసా అలైహిస్సలాం తర్వాత వచ్చిన ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త అని, చివరి ప్రవక్తను విశ్వసించి దాని ప్రకారంగా జీవితం గడిపితే రక్షణ.
అయితే నేటి మన అంశంలో పాపము, పరిహారము, రక్షణ అనే అంశం ఖురాన్ మరియు కితాబే ముఖద్దస్ గ్రంథం వెలుగులో మనం తెలుసుకున్న విషయాలు. మానవుడు జన్మతా పాపి కాదు. పాపాలు 3 రకాలు. ఒకటి షిర్క్, ఘోరమైన గొప్ప పాపము, దేవుణ్ణి కాకుండా ఇతరులను దేవుడిగా భావించడము. ఆ తర్వాత పెద్ద పాపాలు, చిన్న పాపాలు ఉన్నాయి. పాపాలు క్షమించబడాలంటే దేవుని తట్టు తిరిగి క్షమాపణ కోరుకోవాలి. రేపు పరలోకంలో దేవుడు క్షమించని పాపం ఏదైనా ఉందంటే దేవుణ్ణి కాకుండా, నిజదేవుడు అల్లాని కాకుండా వేరెవరిని దేవుడిగా భావించడము. కాబట్టి రక్షణ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ ద్వారా ఉంది. అల్లా తప్ప ఆరాధనకారుడు ఎవరూ లేరు. ప్రవక్త ముహమ్మద్ వారి చివరి ప్రవక్త అని విశ్వసించడం. చివరిగా నా ప్రసంగాన్ని ఖురాన్ గ్రంథంలోని సూరా ఫుర్ఖాన్ 25వ సూరా 70వ ఆయతను పఠించి నా ప్రసంగాన్ని ముగిస్తాను. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఇల్లా మా తాబా వ ఆమన వ అమిల అమలన్ సాలిహన్ ఫౌలాయిక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిమ్ హసనాత్ వ కానల్లాహు గఫూరర్ రహీమా. ఎవరైతే తమ పాపాల పట్ల పశ్చాత్తాపడతారో, తమ నడవడికను సంస్కరించుకుంటారో, అల్లాను విశ్వసించి సత్కార్యాలు చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లా పుణ్యాలుగా మార్చేస్తాడు. వాఖిరుద్దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. ఇంతవరకు మీరు పాపము, పరిహారము, రక్షణ అనే అంశంపై సోదరుడు షఫీ గారు, ప్రెసిడెంట్ యుఐఆర్సి గారి యొక్క అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని విన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రసంగాన్ని విన్నవారి అందరికీ కూడా రుజుమార్గంపై నడిచే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఈనాడు మన మధ్య ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు ఇక్కడ హాజరైనటువంటి ముఖ్య అతిథులు, ముందుగా శ్రీమతి బుట్ట రేణుకమ్మ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కర్నూలు, వారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. వారు ఈనాటి ఈ కార్యక్రమం గురించి వారి యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయగలని ఆశిస్తున్నాను. వెరీ గుడ్ ఈవినింగ్. సిరాజ్ రెహమాన్ గారికి, శ్రీ షఫీ గారికి, గౌరవనీయులు కర్నూలు శాసనసభ్యులు మోహన్ రెడ్డి అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన ముస్లిం సోదరులకు, హిందూ సోదరులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను వచ్చినప్పటి నుంచి ఒకటే అబ్జర్వ్ చేస్తున్నాను, నాన్ స్టాప్గా ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నారంటే, 10 మందికి బోధిస్తున్నారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు నిజంగా మీ అందరం చాలా గర్వపడుతున్నాం. మీరు ఈరోజు కర్నూలుకి వచ్చి కర్నూలులో ఉన్న ప్రజలందరికీ కూడా దైవం అంటే ఏంటి అని మీరు ఇంత చక్కగా బోధిస్తున్నారు. అందరికీ తెలిసిందే దైవం ఒకటి అని. కానీ మనందరం ఎప్పుడూ ఆ కన్ఫ్యూజన్లో ఉంటాము. ఏ దైవాన్ని కొలిస్తే మనకి మోక్షం ప్రాప్తిస్తుంది, ఏ దైవాన్ని కొలిస్తే మనకు పుణ్యం వస్తుంది, మనకు మంచి వస్తుంది, మనం చేసిన పాపాలు పోతాయి. ఆ కన్ఫ్యూజన్లో మనం ఒకసారి ఒక పంతులు, ఇంకొకసారి ఇంకొకరు ఏదో చెప్పినప్పుడు మనం షిఫ్ట్ అవుతూ ఉంటాం దేవుళ్ళకి. అది కాకుండా ఒకే దేవుడు, ఒకరినే నమ్మాలి, ఒక దేవుడే ఉన్నాడు అని చాలా చక్కగా ఈరోజు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు. అసలు ఆలోచన అనేది పక్కకి పోకుండా అతను చెప్తున్నప్పుడు మన మైండ్ అటువైపే ఆకర్షించి మాటల్ని మనం వినే శక్తిని మనలో ఇచ్చింది అంటే ఆ శక్తి ఆయన మాటల్లో ఉంది. అంతటి శక్తి ఉంది కాబట్టే మన అందరం కూడా కదలకుండా ఆ విషయాలను చక్కగా అర్థం చేసుకుంటూ వినగలుగుతున్నాము. అది అందరికీ రాదు. ఆ దేవుడు, ఆ అల్లా ఇచ్చిన గొప్ప వరం అతనికి. ఇది తన దగ్గరే దాచుకోకుండా 10 మందికి చాటి చెప్తున్నారు. ఒక్కొక్క ఊరికి వెళ్ళి, ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి అందరినీ ఉత్తేజపరిచి వాళ్ళలో ఒక జ్ఞానాన్ని ఇస్తున్నందుకు చాలా సంతోషం. రియల్లీ మేము చాలా చాలా అదృష్టవంతులం ఈరోజు మీ సందేశాన్ని వినేదానికి. నిజంగా చెప్పాలి అంటే నేను చాలా అదృష్టవంతురాలని. ఈరోజు నా దగ్గరికి వచ్చి ఇలా ఒక ప్రోగ్రాం ఉందని నన్ను ఇన్వైట్ చేయడము, నేను హైదరాబాద్కి వెళ్ళినా కూడా ఈ ప్రోగ్రాం కోసమే ఈరోజు ఇక్కడికి రావడము నిజంగా
ఆ భగవంతుడు, ఆ దేవుడు నన్ను పిలిపించాడనేసి నేను భావిస్తున్నాను. మరి మతాలలో మనకి ఈ దేవుడు నచ్చాడని ఆ దేవుణ్ణి, ఈ దేవుడు నచ్చాడని ఆ దేవుణ్ణి అని కాకుండా, మరి ఆ కన్ఫ్యూజన్ లేకుండా, స్పెషల్లీ ఈ జనరేషన్కి, ఈ యంగర్ జనరేషన్కి, ఈ చాలా కన్ఫ్యూజన్ ఉన్న జనరేషన్కి కొందరు చాలా నాస్తికులుగా మాట్లాడతారు, కొందరు ఆస్తికులైన అంటే కొందరికి దేవభక్తి ఉన్నా కూడా కానీ ఏ దేవుణ్ణి కొల్చాలో తెలియని ఒక కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి మటుకు తప్పకుండా మార్గదర్శకంగా ఉంటుంది ఈరోజు ఇచ్చిన ఈ సందేశం. మన అందరం కూడా ఆ సందేశాన్ని తీసుకొని ఒక క్లారిటీతో మనం ముందుకు వెళ్తూ భగవంతుడు అంటే ఏంటి అని ఈరోజు అందరూ తెలుసుకున్నారు. అదే ఉద్దేశంలో అదే మార్గంలో వెళ్తూ మనకు తోచిన విధంగా మనం కూడా 10 మందికి తెలియచేస్తూ, ఇంత బాగా చెప్పలేము బట్ మళ్ళీ ఇలాంటి సమయం సందర్భం వచ్చినప్పుడు ఒకసారి ఇన్వైట్ చేసి మళ్ళీ మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జజాకల్లా ఖైర్ మ్యామ్. ఇప్పుడు నేను మన కర్నూలు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఎస్వి మోహన్ రెడ్డి గారిని వేదికపై వచ్చి వారి యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కూర్చున్నాను. भाइयों और बहनों, बुजुर्गों को, नौजवानों को, सबको मेरा सलाम अलैकुम. పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఈరోజు మన కర్నూలు ప్రజలను ఆధ్యాత్మికతలో ఒక మంచి శాంతి సందేశం ఇవ్వడానికి వచ్చినటువంటి సిరాజుల్ రెహమాన్ గారికి, అలాగే షఫీ గారికి, ఇలియాజ్ అహ్మద్ గారికి, వారికి కర్నూలు ప్రజలందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా అదృష్టం అని చెప్పచ్చు. నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా నేను హైదరాబాద్ పోతాను, అక్కడ పనింది అని చెప్పడం జరిగింది. స్పీకర్స్ ఎవరైనా చూసిన తర్వాత హైదరాబాద్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని ఈరోజు ఈ ప్రోగ్రాంకి రావడం చాలా అదృష్టం. ఒకవేళ రాకపోయింటే లైఫ్లో ఒక మంచి స్పీచ్ మిస్ అయ్యేవాడిని అనేది ఈరోజు తెలిసిపోతూ ఉంది. ఇందాక పెద్దలు చెప్పారు మమ్మల్ని ప్రసంగించమని. ఎడారిలో చిటికెన వేలు ఉంగరం వేస్తే ఎలా ఉంటుందో మా ప్రసంగం అంతకంటే కూడా చాలా చిన్నగా ఉంటుందనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అంత భగవంతుడు ఒకడే. హైందవులకు కానీ, మహమ్మదీలకు కానీ, క్రిస్టియన్ సోదరులకు కానీ అందరికీ భగవంతుడు ఒక్కడే. ఈ సకల చరాచర సృష్టికంతా భగవంతుడు ఒక్కడే అని ఈరోజు ఎంతో చక్కగా మనకి ఈరోజు చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు ఇంత చక్కటి సందేశం, అంత వాగ్దాటి, అటు ఖురాన్ గురించి అంత బాగా చెప్పడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. భగవంతుడు అల్లా ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం. అటువంటి వ్యక్తి ఈరోజు కర్నూలుకు వచ్చి ఈ సందేశం మన కర్నూలు వాసులకు ఇవ్వడం నిజంగా ఇది కర్నూలు వాసుల అందరి అదృష్టం అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అంతేకాకుండా ఈరోజు మహమ్మద్ ప్రవక్త గారి గురించి కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది పెద్దలు. మహమ్మద్ ప్రవక్త ఆఖరి ప్రవక్త అని చెప్పడం కూడా జరిగింది. నిజంగా ఇస్లాం మతం కూడా ఎప్పుడూ శాంతి సందేశాన్ని ఇస్తూ వస్తుంది. అలాగే ఇస్లాం మతంలో ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరిని ద్వేషించడం లేదని చెప్పారు. అందరినీ ప్రేమించాలి, శాంతియుతంగా ఉండాలి, ఎవరిని కూడా హింసించకూడదు అనేదే అన్ని మత గ్రంథాల సారాంశం కూడా. ఇందాక పెద్దలు చెప్పడం కూడా అదే. కాబట్టి ఈరోజు ఇటువంటి మత సామరస్యం ఉన్నటువంటి మనము, మతాలు కాదు మానవత్వం ముఖ్యము, దేవుడు ఒక్కడే, అందరినీ కాపాడేవాడు భగవంతుడు ఒక్కడే అని పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. మనకు అంత గొప్ప ప్రవక్త గురించి మనకు ఇందాక పెద్దలు చెప్తూ వచ్చారు. ప్రవక్త ఎలాంటి వాడు అంటే
శత్రువులను కూడా ప్రేమించాలని. ఆ భగవంతుడు మనల్ని సృష్టించాడు కాబట్టి మనమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తూ అందరం కూడా ఐకమత్యంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయిగా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జజాకల్లా ఖైర్.